ఓకేనా? ఓకే, వెల్కమ్ బ్యాక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో నిన్న మనము 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసాం కదా. 6వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసాం, రైట్? సో దేవుడు ఏ విధంగా మరి మానవుడి ఎడల దీర్ఘశాంతము కనపరిచాడో, మరి అంత దీర్ఘశాంతం కనపరిచినప్పటికీ వారు మారుమనసు పొందలేదు. అయితే ఇంకా దేవుడు వారికి తన కృప చేత మరి కొంతకాలాన్ని పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నా ఆత్మ నదులతో ఎల్లప్పుడూ వాదించదు, ఆయనను వారి దినములు 120 ఏండ్లు అగునను. సో ఇంకా 120 సంవత్సరాల వారికి కృపాకాలంగా దేవుడు మరి అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, సో దేవుడు మరి మానవుల పరిస్థితి, నోవాహు తరంలో ఉన్నటువంటి మానవుల పరిస్థితి చూసినప్పుడు వాళ్ళు దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నారు? ఆయన దృష్టికి చెడిపోయిన వారిగా, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉండటం అనేది దేవుడు చూచాడు. వారిని సృజించినందుకు ఆయన సంతాపం పొందాడు. సో సంతాపం నుండి మరి వారి విషయం తీసుకున్న నిర్ణయం ఏంటి? వారిని పూర్తిగా తుడిచిపెట్టాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన. సో ఈ విషయాలన్నీ కూడా నిన్నటి దినాన్ని చూస్తాం. అదే, సో ఈరోజు మరి ముందుకు వెళ్దాం రండి. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం చదువుతారు. 13-14 వచనం. ఆదికాండము 6వ అధ్యాయము క్షమించండి 8వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. 8 తర్వాత మనం 14కి వెళ్తాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. రైట్. సో అయితే చూడండి, అయితే అంటే ఇదంతా ఇలా ఉండగా నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్, సైట్ ఆఫ్ ద లార్డ్. సో ఈ వచనాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటుంటారు. చూడండి, నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు. ఇంకా చూడండి 9వ వచనం. 9వ వచనం చదువుతారా? 9-10 వచనం. అన్మ్యూట్ చేసి చదవాలి మీరు చదివేటప్పుడు. ఓకే, రైట్, చదవండి. 8 చదివారు కదా, 9-10 వచనం చదవండి. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాపేతు 3 కుమారులను నోవాహు కనెను. రైట్. సో నోవాహు గురించి చెప్పబడినటువంటి మాటలు మీరు గమనించండి. 8వ వచనం చూస్తే నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందిన వాడని చూస్తున్నాం. 9వ వచనంలో చూస్తే నోవాహు మరి నీతిపరుడును, తన తరములో నిందారహితుడును అయి ఉన్నాడు, దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, ఈ మాటలు నోవాహు నీతిపరుడు అనే మాట మీరు ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి? చెప్పాలి. నోవాహు నీతిపరుడు అనే మాటని ఎలా అర్థం చేస్తారు? అంటే నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు ఒకటి. ఒకసారి అన్మ్యూట్ చేయండి. రెండవది దేవుడు బ్రదర్ చెప్పండి. హలో, చెప్పండి బ్రదర్. యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఓకే. రెండవది యెహోవాకు నచ్చిన విధంగా తన జీవితాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత యెహోవాకు నచ్చిన అర్పణ తీసుకొచ్చినవాడు. వెరీ గుడ్. సిస్టర్ మీరు చెప్పండి.
అన్మ్యూట్ చేసి చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, అంటే దేవుడు చెప్పినట్టుగా అర్పణ అర్పించడం గాని, విశ్వసించడం గాని, రక్షకుడు వస్తాడని చెప్పి నమ్మటం గాని. ఓకే, ఆ, సో మీరిద్దరు కూడా చాలా చక్కగా చెప్పారు. సహజంగా ఈ విధంగా చెప్పరు జనరల్ గా క్రిస్టియన్స్. మీరు ఎవరైనా మీరు చెక్ చేసుకోవడానికి మీరు అడిగి చూడండి ఎవరినైనా క్రిస్టియన్స్ ని, ఈ విధంగా చెప్పరు. నీతిపరుడు అనే మాట, ఈ లోకంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అంటే చాలా మంది నీతిమంతులు ఉన్నారనుకుంటారు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా బైబుల్లో చాలా మంది నీతిమంతుల గురించి మాట్లాడతారు. ఎవరు? భక్తులు ఉన్నారు చూసారా? ఎవరు? అబ్రహాం, యాకోబు, దావీదు, ఇంకా దానియేలు, ఇలా బోల్డ్ అని భక్తుల పేర్లు చెప్తూ వీళ్ళందరూ దేవుడి దృష్టిలో చాలా గొప్ప భక్తులు. హనోకు, నోవాహు, వీళ్ళందరూ నీతిమంతులు అని అక్కడ చెప్పబడినప్పుడు ఆ మాటను ఎలా అభావం చేసుకుంటారంటే, వాళ్ళు దేవుడి దృష్టిలో వాళ్ళు దేవుని చేత అంగీకరించబడడానికి వాళ్ళు ఎంతో భక్తి చేసి దేవుని చేత అంగీకరించబడ్డారు అని అనుకుంటారు. అవునంటారా కాదంటారు? వాళ్ళు చాలా భక్తిగా ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళని దేవుడు అంగీకరించారు. యోసేపు, సో స్టోరీ మీకు అందరూ తెలుసు కదా క్రిస్టియన్స్ గా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా పుణ్యాత్ములు, మనం అట్లాంటి గొప్ప వాళ్ళం కాదు అని చాలా మంది భావిస్తుంటారు. వాళ్ళంత స్థాయి మనకి ఎక్కడ ఉందిలే అనుకుంటుంటారు. అలాగనే నోవాహు గురించి కూడా అనుకుంటారు. నోవాహు నీతిమంతుడు అంటే ఆ మాటను ఎలా అర్థం చేసుకోవాలి వాక్యానుసారాన్ని కరెక్ట్ గా అంటే, చూడండి, ఎవరైనా సరే దేవుడి దృష్టికి నీతిమంతులు ఎలా అవుతారు అంటే, వాళ్ళు ఏ నీతి కార్యాలు చేసి కూడా దేవుడి దృష్టిలో నీతిమంతులు కాలేరు. పాపులైన మానవులకి నీతి ఎలా ప్రాప్తిస్తుంది? చూడండి, నోవాహు జన్మించినప్పుడు ఈ లోకంలో ఎలా జన్మించాడు? పాపం లేని వాడిగా జన్మించాడా? లేదు. నోవాహు కూడా కయీన్, హేబెల్ లాగా లేదా హనోకు లాగా వీళ్ళందరి వలె తాను కూడా ఈ లోకంలో జన్మించినప్పుడు పాపుగానే జన్మించాడు. మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ నీతిమంతుడు ఎట్లా అయ్యాడు చెప్పాలి. నీతిమంతుడు ఎట్లా అయ్యాడంటే ఒకే ఒక విధానంలో అయ్యాడు నీతిమంతుడు. వాళ్ళందరూ ఎలా నీతిమంతులు అయ్యారు, ఇతను కూడా అలా నీతి. ఎలాగా? వాళ్ళందరూ కూడా దేవుడు ఎదుట తమ స్థితిని తాము ఒప్పుకొని దేవుడి మీద పూర్తిగా ఆధారపడ్డారు. అంటే దేవుడు తప్ప మాకు ఇంకొక గతి లేదు అని వాళ్ళు ఏ విధంగా పూర్తిగా దేవుడిని ఆశ్రయించి దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నారో, ఆ విధంగా నోవాహు కూడా ఏం చేశాడు? తన స్థితిని, తన పాప స్థితిని తన దేవుడి ఎదుట ఎట్లాంటి శిక్షకు తగినవాడు తన దేవుడి ఎదుట ఒప్పుకున్నాడు. దేవునితో ఏకీభవించాడు ఆ విషయం. దేవా, మరి ఆదామవ్వలు అనేటువంటి మొదటి మానవులు పాపం చేసిన కారణం చేత వారి సంతానంగా వచ్చిన వారందరితో సహా, నాతో సహా అందరము నేను పాపులము, నేను పాపిని. పాపులైన వాళ్ళు మరి దేవుడి నుంచి వేరైన స్థితిలో ఉన్నారు. మరి చనిపోయి లోకం ఒకసారి మరణించిన తర్వాత నిత్యమైన ఎడబాటును అనుభవించారు. శాశ్వతంగా దేవుడి నుంచి దూరం అయ్యే స్థితి, నిత్య మరణం. మరి అపవాదికి, వారి దురాత్మలకి మరి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి మరి పాపులైన వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి స్థితి, తన స్థితి మరి దేవుడి దృష్టిలో వాస్తవంగా ఉన్నటువంటి విషయాన్ని మరి తాను ఒప్పుకున్నాడంటే నోవాహుకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయి? పుట్టంగానే ఆ విషయాలన్నీ ఆటోమేటిక్ అర్థమైపోయింది కదా. ఎలా తెలుస్తాయి ఈ విషయాలన్నీ కూడా? బై ద వే మీకు హోంవర్క్ ఇచ్చాను నేను, అది నేను యాక్చువల్ లాస్ట్ లో మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడకుండానే క్లోజ్ చేశాను. నేను చేశానన్నా 1550 సంవత్సరాలన్నా, నియర్లీ 1500. అర్థం కాలేదు. నాకు వేరుగా వచ్చింది. నాకు 1555 సంవత్సరాలు వచ్చినాయి అన్న. అంటే నోవాహు పుట్టినప్పుడా లేకపోతే చనిపోయేటప్పుడుగా? పుట్టినప్పుడుగా చనిపోయేటప్పటికన్నా. అవునా? సరే సిస్టర్ మీరు చెప్పండి. నాకు పుట్టినప్పటికైతే 1056 సంవత్సరాలు వచ్చింది. రైట్. అంటే నేను యాపేతు వాళ్ళకు జన్మించిన కాడికి వేసానన్న. నేను యాపేతు కాదు కదా, మనకు నోవాహు ఒక్కడు సరిపోతాడు.
అంటే వాళ్ళకి జన్మిచ్చిన కాడికి వాళ్ళకి జన్మనిచ్చిన కాడికి వేసాను. రైట్. అలాగైతే కరెక్ట్. ఓకే. సో అంటే నోవాహు ఆదాము నుంచి 1000 సంవత్సరాల తర్వాత వ్యక్తి కదా. మీరు చూస్తే ఆదాము నోవాహు తప్ప మిగిలిన వారందరినీ చూసాడు. మీరు ఎప్పుడన్నా ఈ విషయాన్ని ఆలోచించారా? ఆదాము నుంచి నోవాహు వరకు ఎన్ని తరాలు? 10 తరాలు. 10 తరాల్లో ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు బతికాడు. ఆదాము చనిపోయిన తర్వాత నోవాహు పుట్టాడు. కానీ ఆదాము చనిపోక మునుపు నోవాహు యొక్క తండ్రి అయిన లెమెతును కూడా చూసాడు ఆదాము. తెలుసా మీకు? నిన్న మీకు ఇచ్చిన హోంవర్క్ అది ఈ విధంగా విషయాల్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. వాస్తవానికి నేను ఒక దైవజనుడు ఇలా చెప్తే విన్నాను నేను నా లైఫ్ లో. విని షాక్ అయ్యాను. ఏంటది? ఆదాము అంటే దేవునితో నడిచాడంట. అందరికంటే మొట్టమొదటిగా దేవుడితో నడిచిన వ్యక్తి ఎవరు? ఆదాము. పాపము ప్రవేశించని ప్రపంచంలో ఆదాము దేవునితో కూడా నడిచాడు. అయితే తర్వాత తన కుమారుల తరంలో ఆదాము నుంచి 7వ వాడైనటువంటి హనోకు దగ్గర కూర్చోబెట్టుకొని, చూడండి తాతలంటే మనవాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్తారు కదా. సో ఆదాము తాత ఏం చేశాడంటే హనోకు అనేటువంటి ముని మనవాడిని దగ్గర కూర్చోబెట్టి, మనోడా అసలు అది పాపమే లేనటువంటి ప్రపంచం. ఆ ప్రపంచంలో నేను నీ అవ్వ ఇద్దరమే ఉన్నాం. మేము ఇద్దరం దేవునితో నడిచే వాళ్ళం తెలుసా. దేవునితో సంబంధం కలిగి సత్సంబంధంతో సత్సహవాసంతో పరిపూర్ణమైన ప్రపంచంలో నడిచాం తెలుసా. ఆ తర్వాత ఏమైంది తాత? మా బుద్ధి గట్టిదేని మేము పాపం చేశాం రా అన్నారా. తర్వాత ఇంకా ఈ విధంగా పాపులుగా జన్మిస్తా ఉన్నారు. అయితే దేవుడు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని శిక్షించకుండా కరుణించి కృప చూపించి మాకు రక్షకుని వాగ్దానం చేశాడు. ఈ విషయాలన్నీ ఆదాము హనోకు చెప్పాడని మరి ఆ దైవజనుడు చెప్తుంటే నేను విని షాక్ అయ్యాను. అసలు ఆదాము ఇక్కడ, హనోకు ఎక్కడ, అసలు ఏంటి నేను మాట్లాడుతుందని నేను ఇంటికి వెళ్ళేసి ఇంకా బైబిల్ తీసి టైం లైన్ అంతా గీసి చూస్తే హనోకు కాదు, హనోకు కుమారునితో కూడా మాట్లాడాడు ఆదాము. అంతకాలం ఆదాము జీవించాడు. సో ఈ టైం లైన్స్ ఈ విధంగా బైబిల్లో ఉన్న విషయాలన్నీ ప్రతి డీటెయిల్ మనం ఉపయోగించుకుంటే మనకి ఇంకా స్పష్టత వస్తుంది. ఓకేనా? సో ఎటు పోయినా కూడా ఆదాము యొక్క కుటుంబమే కనపడుతుంది భూమి మీద. చూడండి, ఊహించండి ఒకసారి కొన్ని ఊర్లు ఆదాము వస్తుంటే ఆదాము తాత అందరూ రావటము, ఆదాము మాట్లాడాలి, మీ పేరేంటి మనడా అని చెప్పేసి అందరు మొదటి ఊహించండి ఎలా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఆ టైం లైన్ లో మనం తెలుస్తాం. సరే, విషయం ఏంటంటే మరి ఆదాము నుంచి నోవాహు 1000 సంవత్సరాలు ముందుకు పడి మరి అందరూ కూడా ఆదాము పాపాన్ని బట్టి అందరూ పాపులుగానే జన్మిస్తారు. సో నోవాహు ఒక్కడు మిస్ అయ్యాడు ఆదామును చూసి. అసలు పాపం ఎవరి ద్వారా వచ్చిందో ఆ తాతను చూసే అవకాశం ఆదాము మిస్ అయ్యాడు. సో ఆ విధంగా మరి ఆదాము నుంచి నోవాహు కాలం వరకు ఈ రోజు మన వరకు కూడా అందరం పాపులుగా ఎవరిని బట్టి చేయబడ్డాం? ఆ మొదటి మానవుడు ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకంలోనికి వచ్చింది. అవునా? సో నోవాహు కూడా పాపిగా జన్మించాడు. సో దేవా, నేను పాపిని, నేను మరణానికి తగిన వాడిని, నీ ఎదుట నీ చేత అంగీకరించబడ్డానికి క్షమించబడ్డానికి ఏమీ చేయలేని నీ సహాయము. నువ్వే నన్ను కనికరించాలి, నువ్వే నాకు ఉపయోగించాలి. అయితే ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు. నోవాహు జన్మించక మునిపే మరి ఆదాము కాలంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటది? ఆయన యొక్క దయా సంకల్పం చేత ఆయన మానవాళిని రక్షకుని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. సో దేవా, నువ్వు మాకు చేసిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నా, నీ మాటని వాగ్దానాన్ని నమ్ముతున్నా, నువ్వు అనుగ్రహించేటువంటి ఆ రక్షకుని నమ్ముతున్నాడంటే అర్థం ఏంటి? ఎదురు చూస్తున్నాడు కూడా. అవునా? సో ఆ రక్షకుడే మానవాళికి నిరీక్షణ. ఆయన ఒక్కడే దేవుని దగ్గరికి రాగలిగినటువంటి ఏకైక మార్గం. సో నోవాహు ఏం చేశాడు? తన స్థితిని తను ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు? మరి ఒక తరం వెంబడి తరం ఈ విషయాలు ముందు తరాలకి ప్రకటించబడతా ఉన్నాయి, అందించబడతా ఉన్నాయి.
మరి ఆదాం చూడలేకపోయాడు నోవా, కానీ మెతుషల ఇంకా ఉన్నాడు. అదేవిధంగా నోవాహు నోవాహుకి మరి మెతుషల చెప్పుంటాడు ఏమని, ఆదాం తాత బతుకున్నప్పుడు మాకు ఈ విషయాలని చెప్పాడు. మా నాన్నగారు హనోక్ గారు కూడా ఏం చేశారు, ఈ విషయాలని విని ఆదాం తాత పాపము లేని ప్రపంచంలో నడిచాడు దేవునితో. మా నాన్న ఏం చేశాడు తెలుసా, మీ తాత పాపం వచ్చిన తర్వాత ప్రపంచంలో దేవునితో నడిచాడు అని చెప్పాడంట. అయితే ఇవన్నీ వింటుంటే నోవాహుకి ఆశ పుట్టింది. అయితే హనోక్ తాతలాగా నేను కూడా దేవునితో నడవాలి. సో దేవుని విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచాడంటే అర్థం ఏంటి, దేవునికి బలర్పించుంటాడు. అవునా? తన యొక్క ఒప్పుకోల్ని, విశ్వాసాన్ని ఏ విధంగా దేవుడు వ్యక్తపరచమన్నాడు, ఎస్ నేను ఒప్పుకుంటున్నా దేవుని ఎదుట, నేను ఈ దేవుని వాగ్దానం విశ్వసిస్తున్నానని దేవుని బలార్పణ ద్వారా తన ఒప్పుకోల్ని, విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఇంకా ఆ విధంగా దేవునితో సత్సంబంధం, సత్సహవాసం కలిగి దేవునితో కూడా నడిచిన వాడయ్యాడు. సో నోవాహు నీతిమంతుడు అంటే మరి ఆ మాటను ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మానవులకు నీతి ఎలా కలుగుతుంది అంటే దేవుని యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మానవుల నీతిమంతులుగా తీర్చి వారిని అంగీకరిస్తాడు. అర్థమైందా? సో దేవుడు అంగీకరించాలంటే దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయన పరిపూర్ణమైన దానిని అంగీకరిస్తాడు. పరిపూర్ణమైనది కాని దాన్ని దేన్ని కూడా దేవుడు అంగీకరించాడు. గాడ్ డజంట్ కాంప్రమైజ్ హిస్ పర్ఫెక్షన్. దేవుడు తన పరిపూర్ణతతో విషయంలో రాజీపడేవాడు కాదు. ఎవరైనా నీతిమంతుడు అని దేవుడు ఎంచాలంటే, వారిని నీతిమంతులని అంగీకరించాలంటే దేవుడు ఏం చేయాలి చెప్పండి? పాప పరిహారం చేయాలి కదా. సో పాప పరిహారం చేసినప్పుడు మానవుడు దేవుడు క్షమించి అంగీకరిస్తున్నాడు. సో దేవుడు మానవుని అంగీకరిస్తున్నాడు అంటే అక్కడ మరి అర్థం ఏంటంటే వారిని నీతిమంతులుగా ఎంచి, వారి పరిపూర్ణులుగా ఎంచి అంగీకరిస్తున్నాడు. అర్థమైందా? అర్థమైందా బ్రదర్? దేవుడు ఎవరినైనా ఒక వ్యక్తిని అంగీకరిస్తున్నాడంటే వారు నీతిమంతులు అని దేవుడు ఎంచి, వారి పరిపూర్ణుడు అని ఎంచి వారిని దేవుడు అంగీకరిస్తున్నాడు. ఓకేనా? సో నోవాహు నీతిపరుడు అంటే అతను చేసినటువంటి సొంతగా చేసినటువంటి ఏదో నీతి కార్యాల ద్వారా నీతిమంతుడు అని చెప్పబడ్డాడు, రాయబడలే అక్కడ. అర్థమైందా? ఎలా నీతిమంతుడయ్యాడు నోవాహు దేవుని దృష్టిలో? విశ్వాసం ద్వారా దేవుని దృష్టికి నోవాహు నీతిమంతుడయ్యాడు. ఓకేనా? సో దేవుడి దృష్టిలో అవిశ్వాస మూలమైనటువంటి నీతి కాకుండా ఇంకొక స్వనీతి, సొంత కార్యాల ద్వారా, సొంత భక్తి ద్వారా వచ్చిన నీతి ఏది కూడా లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం, దేవుడి వాక్యం మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ 8వ వచనంలో చూడండి, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. కృప అంటే ఏంటి? అర్హత లేని వాళ్ళకి ఇచ్చేదే కృప కదా, అవునా? సో నోవాహు దేవుడు ఎదుట అర్హుడా అనర్హుడా? అర్హత లేనివాడా? అర్హత లేనివాడు నోవాహు. కానీ మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం నోవాహుని? సో కాల్డ్ మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఎలా అర్థం చేసుకుంటున్నారు నోవాహుని? అబ్బా ఆయన వీరభక్తుడు అని చెప్పి అనుకుంటారు. దేవుడి దృష్టిలో వీరభక్తులు ఎవరు లేరండి. దేవుడి దృష్టిలో అందరూ పాపులే ఉన్నారు. అర్థమైందా? రైట్. సో దేవుడు మరి యొక్క కృప ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, ఎవరైతే తమ స్థితిని తాము ఒప్పుకొని దేవుని మీద ఆధారపడతారో వాళ్ళందరినీ కనికరించి కృప చూపించేటువంటి దేవుడు ఆయన. ఓకే? సో ఎవరైనా సరే, నోవాహు అయినా సరే, మీరైనా, నేనైనా, ఎవరైనా మన స్థితిని మనం దేవుడి ఎదుట ఒప్పుకొని మనం దేవుడి మీద పూర్తిగా ఆధారపడితే, దేవుడి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కనికరించి మన పట్ల కృప చూపించి మనం నీతిమంతులుగా చేసి పరిపూర్ణంగా ఎంచి మనల్ని ఆయన అంగీకరిస్తాడు. ఓకే? సో ఇదంతా దేన్ని బట్టి చేస్తున్నాడంటే, మళ్ళీ మనం అపార్థం చేసుకోవద్దు. ఏంటి? మనం ఒప్పుకున్న దాన్ని బట్టి, మనం విశ్వసించిన దాన్ని బట్టి కాదు. అది ఆయన యొక్క కృపా కనికరములు, ఆయన యొక్క దయా సంకల్పము. మనల్ని ఈ విధంగా క్షమించి, మనల్ని ఈ విధంగా కనికరించి, కృప చూపించి అంగీకరించడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? రక్షకుడిని మన కొరకు అనుగ్రహించాల్సి వచ్చింది. రక్షకుడు బలి ద్వారా మన పాపములకు పూర్తి పరిహారం చేయాల్సి వచ్చింది.
అది మర్చిపోకూడదు ఎప్పుడు. రక్షకుడు మన పాపముల కొరకు బలియాగం కాకపోతే ఆయన కనికరము చూపించలేడు, కృప చూపించలేడు దేవుడు. సో దేవుని యొక్క కృపా కనికరములు దేని మీద ఆధారపడి ఉన్నాయి? మన ఒప్పుకోలు విశ్వాసం కాదు ఇక్కడ గొప్పది. ఏంటది? రక్షకుని యొక్క బలియాగం. ఆ రక్షకుని యొక్క బలియాగాన్ని ఆధారం చేసుకొని దేవుడు ఎదుట ఒప్పుకొని విశ్వసించినటువంటి పాపులను దేవుడు కనికరించి కృప చూపిస్తున్నాడు. అర్థమైనా? సో అందుకే మనం చేసింది ఏం లేదు. దేవుడు మన కొరకు రక్షకుడు ద్వారా చేసిన దాన్ని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. కానీ అంగీకరించాలంటే చూడండి, మనం ఏకీభవించాలి కదా. దేవుడితో ఏకీభవించకుండా మనల్ని దేవుడు అంగీకరించమని అడుగుతామా? అసలు మన దేవుడితో ఏకీభవించకపోతే మనకు అసలుకి మన దేవుడి ఎదుట క్షమించబడాలనేటువంటి ఆ అవసరత మనకి ఎలా తెలిసింది కదా. సో మనం ఎప్పుడైతే దేవుడు యొక్క సత్యాన్ని మనం వింటామో, అర్థం చేసుకుంటామో, అప్పుడు మనము మన యొక్క స్థితిని మనం గ్రహిస్తాము, మన యొక్క నిస్సహాయతను అర్థం చేసుకుంటాము. మన దేవుడి మీద ఆధారపడటం, దేవుడు తప్ప ఇంకొక మార్గం లేదు, దేవుడే నాకు ఏకైక మార్గము అని మనం గ్రహించి దేవుడి మీద ఆధారపడతాం, దేవుడి మీద విశ్వాసం ఇస్తాం. ఓకే, సో ఆ విధంగా విశ్వాసం ఉంచినప్పుడు, మన నిస్సహాయతలో దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కనికరించింది, కృప చూపించింది, మనం క్షమించడము, మన నీతిమంతులుగా చేసి అంగీకరించడము మనం అనుభవిస్తాం. ఓకే, సో నోవాహు ఏం చేశాడు? దేవుని విశ్వాసం ఉంచాడు, దేవుని ఎదుట తన స్థితిని తను ఒప్పుకున్నాడు, దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంచి మరి ఆ విశ్వాసాన్ని ఒప్పుకొని బలి ద్వారా వ్యక్తపరిచాడు. ఓకే, సో దేవుడు మరి ఆయన వాగ్దానం చేసిన విధంగా ఎవరైతే ఆయన్ని మరి ఈ విధంగా రక్షకుని ద్వారా సమీపిస్తారో వారందరినీ దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. ఓకే, సో ఆ విధంగా దేవుడు కనికరించి కృప చూపిస్తాడు. నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందాడు. అదేదో నోవాహు చేసిన గొప్ప కార్యంలాగా మనం అర్థం చేసుకుంటే ఎట్లా? అవునా? దేవుడి దృష్టిలో నోవాహు కృప పొందడం అనేది నోవాహుకు అర్హత లేదు అని చెప్తుంది అక్కడ. మనమేమో దాన్ని పూర్తిగా ఆపోజిట్ గా అర్థం చేసుకుంటాం. అవునా కదా? నోవాహు వీరుడు, శూరుడు, దేవుడి చేత మరి దేవుడి దృష్టిలో శబాష్ అనిపించుకున్నాడు అని మనం అర్థం చేసుకుంటాం. కానీ అది అలాగా అర్థం చేసుకోవాల్సింది. అక్కడ కొంచెం చక్కగా ఆలోచిస్తే స్పష్టంగా ఉంది. కృప అంటే అర్హత లేని వారికి ఇచ్చేది. సో నోవాహు అర్హత లేని వాడు దేవుడి దృష్టిలో. మరి ఈ లోకంలో అందరి వలె అతడు కూడా శిక్షకి తగిన వాడే. అదే చెప్తున్నాడు, నోవాహు కూడా అదే ఒప్పుకుంటున్నాడు. దేవా, నేను అనర్హుణ్ణి, అందరి వలె నేను శిక్షార్హుణ్ణి, ఏ యోగ్యత, ఏ మంచితనం లేని వాడిని అని ఒప్పుకున్నాడు. మిగిలిన పాపులు ఆ విషయాన్ని ఒప్పుకోవట్లేదు. ఆ విషయాన్ని ఒప్పుకొని దేవుడి మీద ఆధారపడట్లేదు. ఓకే, సో అది నోవాహు గురించి రాయబడినటువంటి మాటల యొక్క అర్థం. ఓకే, రైట్. సో మరి నోవాహు మరి తన క్రితం తరంలో దేవుని విశ్వాసించిన వారి ద్వారా ఈ విషయాలు విన్నాడు, ఒప్పుకున్నాడు, మార్మల్చుకుని దేవుని వైపు తిరిగి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ రీతిగా దేవుని చేత కృప పొందిన వాడయ్యాడు. ఓకే, సో దేవుడు కృప పొందడానికి నోవాహు చేసిన గొప్ప కార్యాలు ఇవి లేవు అక్కడ. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మరి నోవాహు మరి దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఓకే, మీకు గుర్తుందా కృప అంటే ఏంటి, కనికరం అంటే ఏంటి? మీకు వివరించడానికి ఒక కథ చెప్పాను ఇంతకుముందు. గుర్తుందా? ఒక తాగుబోతే వ్యక్తి వచ్చేసి తలుపు తడతాడు. మీరు తలుపు తీసి అతన్ని లోపలికి ఆహ్వానించి స్నానం చేయమని చెప్పి టవలు, కొత్త బట్టలు ఇచ్చేసి అతను నాగని భోజనం పెట్టడం. అతను మీ సెల్ ఫోన్ దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి తలుపు కొడితే సెల్ ఫోన్ దొంగతనం చేసిన దొంగ దొరికాడని చెప్పి పోలీసులు ఫోన్ చేయడానికి బదులుగా మీరు ఆ వ్యక్తిని ఎంతో కనికరించి క్షమించారు. అంతేకాదు, మళ్ళీ మొదటి రోజులాగా లోపలికి ఆహ్వానించి మీరేం చేశారు? తిరిగి అదే విధంగా అతన్ని ఎలా వ్యవహరించారు. అది మొదటిసారిగా మీరు ప్రేమ చూపించారు. రెండోసారి ఏం చేశారు? కనికరం చూపించారు, కృప చూపించారు. ఓకే, సో అదే విధంగా ఇంకొక కథ చెప్తాను. ఈ కథ ద్వారా కూడా మనము అసలు కనికరము, కృప అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఒక వ్యక్తి దగ్గర
మరి ఒక వ్యక్తి దగ్గర కొంచెమే డబ్బులు ఉన్నాయి. అతను చాలా అవసరతలో ఉన్నాడు. అయితే ఆ కొంచెం డబ్బులు మరి పెట్టుకొని మరి వెళ్తుంటే దానిలో ఒక అతను దొంగతనం చేసి ఆయన పర్సు కొట్టేశాడు. చాలా అవసరమైనటువంటి డబ్బులు మరి కాస్త ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. అయితే ఈ విషయం ఏంటంటే తర్వాత రోజు తెలిసింది ఏంటంటే ఫలానా వ్యక్తి నా పర్సు కొట్టేశాడని తెలిసింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసు, ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు కూడా. అదే అతను పట్టుకొని అయ్యో నా బాగా అవసరతలో ఉన్న డబ్బులు అవి అని చెప్పేసి అడుగుదాం అనుకునే లోపే ఆ దొంగ కనపడలేదు, మాయమైపోయాడు. ఒకరోజు ఈ వ్యక్తి తన ఇంటికి వెళ్తా ఉంటే దారిలో బ్రిడ్జి ఉందనమాట, బ్రిడ్జి మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అటు చూస్తే అక్కడ ఎవరో నీళ్ళల్లో పడిపోయి, నదిలో పడిపోయి రక్షించండి రక్షించండి అని కేకలేస్తా ఉన్నారు. అని ఆ బ్రిడ్జి వైపు నుంచి చూస్తుంటే ఆ నీళ్ళలో పడి కొట్టుకొని పోతూ చేతులెత్తి కేకలేస్తా ఉన్నారు, రక్షించండి. కొంచెం గమనించి చూస్తే ఎవరు తెలుసు ఆ వ్యక్తి? ఈయన పర్సు కొట్టేశాడు చూశారు, ఆ వ్యక్తి. అరే వీడే కదా నా పర్సు కొట్టేసింది దొంగ. వాడు ఆ రోజు మాట్లాడదాం అన్ని వెళ్ళపోతే అసలు దొరకలేదు, వాడు ఇలాగా పడిపోయాడు అయ్యో అని చెప్పేసి. యాక్చువల్గా వాడు దొంగ, ఇతనికి ఎంతో హాని చేశాడు. ఆయన బాగా అవసరతలో ఉన్నటువంటి డబ్బులు దొంగతనం చేసి పారిపోయినాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? వాస్తవానికి దేవుడు సరిగ్గా తిక్క కుదిరినకి దేవుడు చక్కగా శిక్ష విధించాడు అనుకోవాలి. కానీ అలా అనుకోకుండా ఏం చేశాడంటే వెంటనే అయ్యో ఇతను చావు బతుకులో ఉన్నాడు అని చెప్పేసి దూకేసి, ఇతను బాగా మంచి ఈత వచ్చు అనమాట, దూకేసి పోయి మరి ఆ వ్యక్తిని ఒడ్డు తీసుకొచ్చాడు, అతన్ని కాపాడాడు. చూడండి, ఆ వ్యక్తి దొంగ కదా, అతన్ని మరి ఈ వ్యక్తి వెళ్ళి ఏం చేశాడు? ప్రాణాలు తెగించి కాపాడాడు. సో అంతేకాదు, వెంటనే 108 ఫోన్ చేశాడు, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళకి తీసుకెళ్తుంటే ఆయన కూడా వాళ్ళతో పాటు వచ్చాడు. మిగతా అతని మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఆయన కట్టాడు. మీకు వింటుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? అది సరే, ఇది జస్ట్ మనకి అంటే ఈ విషయాలు అర్థం కావడం కొరకు చెప్పబడినటువంటి కట్టుకథే. ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా మంచిది సమాజంలో. సో విషయం ఏంటంటే ఈ కథలో మనకి ఆ వ్యక్తిని మరి ఈ వ్యక్తి ఏం చేశాడు? చచ్చిపోతుంటే కనికరించి కాపాడాడు. అంతేకాదు, అతని యొక్క హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా ఇతనే పే చేశాడు. అర్థమైందా? అతనికి హాస్పిటల్ బిల్స్ పే చేశాడు, అతను వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు, అంతా చూసుకున్నాడు. ఎంతో తన డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాడు. మరి అదేమంటారు? కృప కదా. అసలు వాడు దొంగ, వాడిని కాపాడటం ఎక్కువరా బాబు అంటే అంతకు మించి ఏం చేశాడు? అతని కొరకు ఇంకా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. సో ఆ విధంగా దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? మనం దేవుడు ఎదుట అసలుకి ఆయన ప్రేమ చూపిస్తే మనం ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేసి మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుణ్ణి అనుమానించి దేవుణ్ణి నమ్మకుండా దేవుని పట్ల తిరుగుబాటు చేస్తే మన దేవుడు వాస్తవాన్ని వెంటనే క్షణంలో దేవుడు నరకంలో పడేశాడా? నరకంలో పడేయలేదు. అంటే దేవుడు ఏం చేసినట్టు? కనికరం చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. అవునా? అంతకు మించి రక్షకుని ద్వారా మానవులు తిరిగి రక్షిస్తారని వాగ్దానం చేశాడు. అది దేవుని యొక్క కృప. అవునా? చాలా మంది అంటుంటారు, అన్న దేవుడు నాకు ఏం చేయలేదు ఏంటన్న అంటుంటారు. నేనంటా మంచిదే కదా నాన్న, మంచిదే కదా అంటారు. వాళ్ళు అంటారు దేవుడు ఏమైనా చేస్తే మంచిది కానీ చేయకపోతే మంచిది అంటారు ఏంటన్నా అంటారు. నేనంటాను ఏం చేయాలి? దేవుడు నిన్ను నరికి కుప్పలు పెట్టాలి, కాల్చి బూడిద చేయాలి. అన్న నేనేం చేసిన దేవుడు నరికి కుప్పలు పెట్టడానికి, కాల్చి బూడిద చేయడానికి అని అంటారు. నేనంటే నువ్వేం చేయలేక్కర్లేదా, నువ్వు పుట్టినవు చాలు. అవునా? మనం పుట్టుకతోనే పాపులం, మనం పుట్టుకతోనే బై అవర్ వెరీ బర్త్ వి డిజర్వ్ గాడ్స్ వ్రాత్, గాడ్స్ జడ్జ్మెంట్. మనం పుట్టుకతోనే దేవుని యొక్క తీర్పుకి, దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలుగా ఉన్నాం. కానీ అలాంటి మనం ఏం చేస్తాం? మనం అసలు నోరు ఎట్లా వస్తుందో అర్థం కాదు. మానవులు నోరు తెలిసి దేవుని ఎదుట డిమాండ్ చేస్తుంటారు. దేవుడు ఎందుకు నాకు జవాబు ఇవ్వలేదు నా ప్రార్థనకి? దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోలేదు? అసలు ఎలా నోరు వస్తుందో నాకు అర్థం కాదు.
వాస్తవానికి ఏం చేయాలి వాళ్ళని దేవుడు? వెంటనే అసలుకి నరకంలో పడేయాలి. మనం పడేసాడు నరకంలో దేవుడు. ఈరోజు భూమి మీద మానవులు ఉంటున్నారు కదా, మానవులు ఇంకా నరకంలో పడకుండా, దేవుడిని విశ్వాసం ఉంచకుండా, దేవుడు అనేవాడే లేడన్నటువంటి ఆలోచనతో ఉంటున్నటువంటి మానవులందరూ ఇంకా క్షేమంగా భూమి మీద ఉన్నారంటే మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క చూడండి, అసలు దేవుడే లేడు అని చెప్పే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవునా? వాళ్ళందరినీ దేవుడు ఎవరు చేస్తున్నాడా? దుర్మార్గులారా, దేవుడిని నమ్మని బుద్ధిహీనులారా, మిమ్మల్ని నరకంలో ఈ క్షణంగా పంపిస్తున్నా అని దేవుడు వెంటనే నరకంలో పంపిస్తున్నాడు. మరి నిజమైన దేవుని కాకుండా ఇంకా వేరు నమ్మకాలతో ఉన్న వాళ్ళని దేవుడు ఏమైనా చేస్తున్నాడా? చూడండి, స్టీఫెన్ హాకింగ్ దేవుడు లేడని వాదించేటువంటి నాస్తికుడు. వాస్తవానికి ఆయన మొత్తం మెడ నుంచి కింద వరకు ఆయనకి ఏం పనిచేయవు, అంటే చచ్చుబడిపోయి ఉంది. అలాంటి వ్యక్తి థియరిటికల్ ఫిజిక్స్ లో ఆయన టాప్ సైంటిస్ట్ అయ్యాడు. అంతటి జ్ఞానం అతనికి దేవుడు ఇచ్చాడు. అతడు నోరు తెరిచి మాట్లాడలేడు. ఆయన కొరకు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆయన కంటి చూపుతో ఆ సెన్సార్స్ కి సిగ్నల్ ఇస్తే ఆ సెన్సార్స్ లో నుంచి ఒక స్పీకర్ వచ్చి ఆ స్పీకర్ లో నుంచి వాయిస్ బయటకు వస్తుంది. మరి అంత టెక్నాలజీ అతను వాడుకునేటట్టుగా దేవుడు అతను ఏం చేస్తున్నాడు? దేవుడు లేడని వాదించే వాడిని కూడా ఆయన ఉండనిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన లేడని వాదించే వాళ్ళని కూడా ఇంకా ఏం చేస్తున్నాడు? కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. నేను ఒకసారి ఫేస్బుక్ లో ఒక కొటేషన్ చదివా, ఎనీథింగ్ లెస్ దాన్ హెల్ ఇస్ గ్రేస్. అవునా? నరకంలో పడేయకుండా మనల్ని దేవుడు ఏం చేసినా కృప చూపించినట్టంట. చూడండి, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప మానవులు అందరూ అనుభవిస్తున్నారు. దేవుడు మానవుని ఏమీ చేయకుండా, అంటే శిక్షించకుండా, వారి పాపములకు ప్రతీకారం చేయకుండా, దేవుడు ఏం చేయకుండా ఉన్నాడంటేనే అదే దేవుడి యొక్క కనికరం, కృప. సో మనం పాపులము, మనం దేవుడి ఎదుట కేవలం శిక్షకు తగిన వాళ్ళము. అవునా? సో నోవాహు కూడా ఆ విధంగా పాపి, శిక్షకు తగిన వాడు. నోవాహు దేవుని యొక్క కనికరాన్ని, కృపను అనుభవిస్తున్నవాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన ఏం చేస్తాడు? నీతిమంతులుగా ఎంచి వారిని అంగీకరిస్తాడు. ఓకే, అన్నా స్ట్రక్ అయిపోయిందన్నా. అన్నా స్ట్రక్ అయిపోయిందన్నా. చిన్న ఈ ఛార్జింగ్ పెట్టిన ఇక్కడ పెట్టి ఇలా పెట్టి ఛార్జింగ్ పెట్టు, మొత్తం పోతుంది, మళ్ళీ ఇది కూడా పోతుంది. ఓకే, సారీ, కరెంట్ పోయింది, ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది. ఓకే, ఒక్క నిమిషం, కరెంట్ వచ్చేస్తుంది. బ్రదర్, నా మాట వినపడుతుందా? ఓకేనా, ఒక్క నిమిషం బ్రదర్, ఇది వైఫై ఆన్ చేస్తున్నా, స్పీడ్ ఎక్కువ వస్తుంది.
బ్రదర్ బ్రదర్ వినపడుతుందా నా మాట? మోహన్ బ్రదర్ వినపడుతుంది బ్రదర్. బ్రదర్ హార్ట్ ఓకే స్పాట్ లైట్ పెడతారా? అన్నా ఓకే. బ్రదర్ మోహన్ అన్నా ఓకే అన్న. మీరు కూడా బ్రేక్ కదా? అన్నా బ్రదర్ మీ వీడియో స్ట్రక్ అయింది. నా వీడియో హాట్స్పాట్ ఆన్ చేయలేదు మీరు, సారీ స్పాట్ లైట్ ఆన్ చేయలేదు. బ్రదర్ ఉన్నారా? అన్నా ఉన్నానా? మీ బ్యాండ్ విత్ చాలా లో ఉందంట. స్పాట్ లైట్ పెట్టలేదు ఇంకా. బ్రదర్ ఇంకా స్పాట్ లైట్ పెట్టలేదు. ఓకే సో ఎవరు మెసేజెస్ అయితే వస్తున్నాయి కానీ అన్నా ఓకే అన్న పెట్టేసిన. ఓకే ఓకే బ్రదర్, కానీ మీరే కనపడుతున్నారు నాకు స్పాట్ లైట్ లో కూడా. మీరు ఆన్ చేయండి అన్న. యూ కెనాట్ స్టార్ట్ యువర్ వీడియో అంట. మీరు నా వీడియో ఆఫ్ చేశారు. ఓకే ఇప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చారు నాకు వీడియో ఆన్ చేయడానికి. ఒకసారి నన్ను హోస్ట్ చేయండి బ్రదర్. రైట్ రైట్ రైట్. బ్రదర్ వినపడుతుందన్న వాయిస్? ఓకే రైట్. ఓకే ఎక్కడ చూస్తాం మనం? ఆదికాండం 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూస్తాం కదా. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవుడితో నడిచిన వాడు. అతడు షేము హాము యాపెతు అనేటువంటి 3 కుమారులను కన్నాడు. బ్రదర్ వాయిస్ వినపడుతుందా?
బ్రదర్ లేనట్టున్నాడు కదా సిస్టర్? సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా బ్రదర్ కి. సిగ్నల్ ప్రాబ్లం లాగుండే. ఓకే, నో ప్రాబ్లం. ఏం చేద్దాం మరి? ఓకే, 13, 14 వచనాలు కూడా చదువుకుందాం మనం. ఆదికాండం 6వ అధ్యాయం 13, 14 వచనాలు. దేవుడు నోవాహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. ఓకే, సో దేవుడు మరి భూలోకం చూసినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది? అందరూ కూడా చెడిపోయిన వారిగా ఉన్నారు, మరి బలాత్కారంతో నిండిన వారిగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, భూలోకం బలాత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతము. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దేవుడిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు తన గురించి తాను ఏ విధంగా తెలియజేసుకున్నాడో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ మనకి ఇష్టం వచ్చిన విధంగా దేవుడు ఇలా ఉంటాడని ఊహించేసుకోకూడదు. ఓకేనా? సో అలా ఊహించుకొని దేవుడు ఇలా ఉండుంటాడులే అని మనం సొంత ఊహల ద్వారా దేవుడు ఇలా ఉంటాడని అనుకుంటే అదేమైందంటే విగ్రహారాధన. చూడండి, విగ్రహారాధన అంటే కేవలం మనం ఏం అర్థం చేసుకున్నాం? చెక్కతోనో రాతితోనో మరి లేకపోతే ఇనుప విగ్రహాలు, లేకపోతే వెండి బంగారు ఇత్తడి విగ్రహాలు అనుకుంటాం. క్రైస్తవులు అయితే ఇలాంటి విగ్రహాలు చేయకపోవచ్చు, కానీ విగ్రహారాధన ఒక రకమైన విగ్రహారాధన ఖచ్చితంగా చేస్తుంటారు. ఎలాంటి విగ్రహారాధన చెప్పమంటారా? ఊహలతో విగ్రహాలు చేసుకుంటాం. సొంత ఆలోచనతో, సొంత ఊహలతో కల్పితాలుగా కొన్ని విగ్రహాలు చేసుకుంటారు మనుషులు, క్రైస్తవులు ఎస్పెషల్. దేవుడు ఆయన ఎప్పుడూ ప్రేమ కలిగే ఉంటాడు. దేవుడు వాక్యంలో దీర్ఘశాంతులు అంటే క్రైస్తవులు 90% నిత్య శాంతులను అర్థం చేసుకుంటారు. మరి అది విగ్రహారాధన అంటారా కాదంటారా చెప్పండి? దేవుడు చాలా మంది క్రైస్తవులకి ప్రేమ గల దేవుడు మాత్రమే. ఆయనకు నీతి ఉండదు, న్యాయం ఉండదు, ఆయనకు ఉగ్రత ఉండదు. అలాంటి దేవుణ్ణి సొంత ఊహలతో కల్పించుకొని ఆరాధన చేస్తా ఉన్నారు చాలా మంది సోకాళ్ళు క్రైస్తవులు. కాదంటారా? చూడండి, దేవుడు ఎప్పుడు శిక్షించడు అన్నట్టుగా అనుకుంటుంటారు. ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఏమంటున్నాడు దేవుడు? నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. మొత్తం భూమి మీద మొత్తం జంతువులతో సహా మానవులందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎటువంటి మానవులు అంటే, దేవుడు దీర్ఘశాంతం కనపరిచిన, మంచితనం చూపించిన, దేవుడు ఎంతో కృపతో వారికి ఇంకా సమయం అనుగ్రహించి వారి కొరకు మరి రక్షణను కాంక్షించినప్పటికీ కూడా వారు అంతటి మంచితనాన్ని, అంతటి దీర్ఘశాంతాన్ని, అంతటి యొక్క సహనాన్ని మరి త్రోసివేస్తే ఏం మిగులుతుంది? దేవుని యొక్క న్యాయపు తీర్పు మాత్రమే మిగులుతుంది. సో చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఇంత మునుపు మనం చదువుకున్నాం కదా, 7వ వచనంలో చూస్తే, భూమి మీద ఉండకుండా నరులతో కూడా జంతువులను, పురుగులు, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని దేవుడు చెప్పాడు. చూసారా? అదే మాటలు మనం ఇక్కడ 13, 14 వచనాల్లో మనం చూస్తాం. 13వ వచనంలో చూస్తున్నాం. నాశనము చేయుదును. దేవుడు ఎటువంటి వాడు? ఆయన ఉగ్రతను కనపరిచేవాడు, నాశనము చేసేటువంటి దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క న్యాయము, ఆయన యొక్క నీతి ప్రకారము దేవుడు ఏం చేయాలి? మారు మనసు పొందని వారందరినీ ఆయన శిక్షించాలి, నాశనం చేయాలి. దేవుడు శిక్షించే దేవుడు, ప్రతిదండన విధించేటువంటి దేవుడు, నశింప చేసేటువంటి దేవుడు. చూడండి, బైబుల్ ఎలాంటి మాటలు ఉన్నాయంటే, మీ యొక్క శరీరాన్ని చంపి తర్వాత మీ ఆత్మను ఏం చేయలేని వాళ్ళకి భయపడకండి. మీరు ఎవరికి భయపడాలి? మీ ఆత్మను కూడా నశింప చేయగల శక్తి గలవానికి భయపడండి. దేవుడు ఎటువంటి వాడంటే, ఆయన నాశనం చేస్తాడు. జాగ్రత్త. నిన్ను దేవుడు మారు మనసు పొందకపోతే నాశనం చేస్తాడు. జాగ్రత్త. దేవుడు అంటే కేవలం ప్రేమ గలవాడు,
కేవలం కనికరం దయగలవాడు. ఆయన ఎంతసేపు అయినా నీ కోసం వేచి ఉంటాడు. అలాంటి బైబిల్లో లేదు. ఆయన కేవలం ప్రేమ, కేవలం దయగలవాడు కాదు. ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కృప గలవాడు, కనికరం గలవాడు, అదే సమయంలో నీతి న్యాయాలు కలిగిన వాడు, పరిశుద్ధుడు అయిన దేవుడు, ఉగ్రత చూపించే దేవుడు, నశింపజేసే దేవుడు, శిక్షించే దేవుడు కూడా. చూడండి, ఒకవైపే ఉండే నాణాన్ని చూపించండి నాకు. నాణం అంటేనే రెండు వైపులు ఉంటుంది. అలాగా దేవుడు కేవలం ప్రేమ మాత్రమే అయి ఉండే దేవుడు కాదు. ఎస్, దేవుడు ప్రేమ స్వరూపి. అదే సమయంలో ఎంత ప్రేమ గలవాడో అంత పరిశుద్ధుడు కూడా. ఎంత కనికరం గలవాడో అంత న్యాయం గలవాడు కూడా. ఎంత కృప గలవాడో అంత నీతి గలవాడు కూడా. సో ఈ దేవునిలో ఉన్నటువంటి గుణాలన్నీ మనము సమపాలలో అర్థం చేసుకోవాలి. సో దేవుడు సంపూర్ణంగా ప్రేమ ఉన్నాడు, సంపూర్ణంగా న్యాయం కలిగి ఉన్నాడు, సంపూర్ణంగా పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినప్పటికీ, దీర్ఘశాంతం చూపించినప్పటికీ వాళ్ళు మారు మనసు పొందకపోతే, ఇంత మునిపే చెప్పాడు దేవుడు, ఇంకా 120 సంవత్సరాలు ఇస్తాను నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాళ్ళు. ఆ 120 సంవత్సరాల తర్వాత నేను నరులను మందలించాను, ఇంకా వాళ్ళని ఏం చేస్తాను, నేను శిక్షిస్తాను అనే దేవుడు మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఓకే, సో దేవుడు ఆ విధంగా వారిని శిక్షించడానికి దేవుడు మరి ఎవరితో డిస్కస్ చేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు? ఎవరితో సంప్రదించి చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాడు? అసలు దేవుడు ఎవరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలా? చెప్పండి, మీరు చెప్తున్నారు. ఆయన సర్వాధికారి, మనల్ని సృష్టించింది ఆయనే కాబట్టి ఆయన ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నిర్ణయాలు. అది సో దేవుడు సర్వాధికారి, ఆయన సార్వభౌముడు. ఆయన ఎవరిని సంప్రదించి అందరి యొక్క సమ్మతితో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. తనకు తానుగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం కలిగినవాడు. భూమి ఆకాశాలు విశ్వం అంతటిని సృష్టించినప్పుడు ఏది ఏ విధంగా ఉండాలి, ఎంత పరిమాణంలో ఉండాలి, ఏ రూపంలో ఉండాలి, ఏ రంగులో ఉండాలి, అంతా కూడా ఎవరు నిర్ణయించారు? దేవుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆ చివరి వచనాల్లో ఉంటుంది, దేవుడు తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నీవు సమస్తమును సృష్టించుతువి, నీ చిత్తమును బట్టి అవి ఉండను. ఎవరు నిర్ణయాలు బట్టి అన్ని ఉన్నాయి? దేవుడి నిర్ణయాలు. ఎవరిని ఆయన సంప్రదించి చర్చించి ఏది ఎలా చేస్తే బాగుంటుందని తెలుసుకొని దేవుడి నిర్ణయాలు తీసుకున్నాడా? అట్లేం లేదు. దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వాధికారి. కాబట్టి ఆయన తనకు తానుగానే తన చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. మరి మారు మనసు పొందిన వాళ్ళని శిక్షించాలనే నిర్ణయము కూడా దేవుడు ఆయన యొక్క జ్ఞానం చేత, ఆయన యొక్క అధికారంతో చేసినటువంటి విషయం అన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? దేవుడు భూమి మొత్తం మీదకి దేవుడు జలప్రలయం ద్వారా తీర్పు తీసుకురాబోతున్నాడు. అవునా? శిక్షించబోతున్నాడు. అయితే ఎలా శిక్షించబోతున్నాడు అంటే జలప్రలయం ద్వారా. ఆ విషయాలు మనం ముందున్న వచనాలు చదువుతాం. ఓకే, సో దేవుడు మరి ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. అయితే ప్రపంచంలో ఎవరున్నారు? ఆయన విశ్వాసం ఉంచిన నోవాహు ఉన్నాడు. తర్వాత మనం చూస్తాం, నోవాహు తర్వాత నోవాహు యొక్క కుటుంబం కూడా రక్షణ పొందారు. అంటే నోవాహు యొక్క కుటుంబీకులు కూడా నోవాహు చెప్పిన మాటలు విని దేవుడి ఎదుట స్థితిని తాము గుర్తించి దేవుని యందు విశ్వాసం ఉంచి. ఓకేనా? రైట్. సో ఆ విధంగా ఒక్క నోవాహు, అతని కుటుంబీకులు, అంటే నోవాహు భార్య, నోవాహుకు ఉన్నటువంటి కుమారులు ఎంతమంది? 3 కుమారులు, షేము, హాము, యాపెతు. ఓకే, సో మరి నోవాహుకి దేవుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు చూడండి, 13వ వచనం చదవండి కదా, 14 నుంచి 17వ వచనం వరకు చదవండి. 14 నుంచి 17 వచనాలు, 14 to 17. చిరిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందకి దాన్ని ముగించవలెను.
ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. రైట్. ఈ 17వ వచనంలో మనం చూస్తున్నాం దేవుడు ఏ విధంగా నాశనం చేయబోతున్నాడు. జల ప్రవాహం ద్వారా, గ్రేట్ ఫ్లడ్, గ్లోబల్ ఫ్లడ్. భూమి మీద మొత్తం మీదకి దేవుడు ఏం తీసుకురాబోతున్నాడు. జల ప్రవాహం ద్వారా, అంటే జల ప్రళయం తీసుకురాబోతున్నాడు. ఆ జల ప్రళయం ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు. సమస్తాన్ని తుడిచిపెట్టబోతున్నాడు. సమస్తమును, లోకమున సమస్తమును చనిపోవును అని మనం చూస్తున్నాం. సో అయితే మరి లోకం మొత్తం మీదకి దేవుడు తీర్పు తీసుకురాబోతున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ. మరి నోవాహుతో చెప్తున్నాడు ఏమని, నీవును నీ కుటుంబం కూడా లోకం అంతటి మీద నేను తీసుకురాబోయే తీర్పు నుంచి తప్పించబడటానికి నీకు తప్పించుకునే మార్గాన్ని నేను తెలియజేస్తున్నాను. నోవా, నువ్వేం చేయాలంటే ఈ విధంగా ఓడ నిర్మించు అంటున్నాడు దేవుడు. సో దేవుడు ఎలా ఓడ నిర్మించమంటున్నాడు. ఓడ కట్టమని వదిలేశాడా, లేకపోతే ఓడ కట్టడాన్ని ఎలా కట్టాలో కూడా తెలియజేశాడా నోవాహుకి. పక్కా ప్లాన్ ఇచ్చాడు దేవుడు కదా. సో దేవా, ఒక్క నిమిషం ప్రభు, ఐ హ్యావ్ ఎ బ్రిలియంట్ ఐడియా, నాకు మంచి ప్లాన్ ఉంది ప్రభు, ఓడ ఎలా కట్టాలని అన్నాడా నోవాహు. లేకపోతే దేవుడే నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు, నేను చెప్తాను ఆ విధంగా కట్టన్నాడు. దేవుడే ఎలా ఓడ కట్టాలో ప్రణాళిక, ఖచ్చితమైన ప్రణాళికను నోవా స్పష్టంగా తెలియజేశాడు. ఓకేనా. సో నోవా దేవుడు చెప్పిన విధంగా ఓడగట్టాలా, తన సొంత ఆలోచనలు తగ్గట్టుగా ఓడగట్టాలా. దేవుడు చెప్పిన విధంగా, దేవుడు ఇచ్చినటువంటి కొలతల ఖచ్చితంగా అనుసరించి కట్టాలి. ఎక్కడైనా తన సొంత ఆలోచన కట్టాడు అనుకోండి, ఏమవుతుంది. ఆదాము దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఏమైంది. పాపం చేసిన వాడే చెప్తా. సో నోవాహు కూడా దేవుడు చెప్పిన విధంగా కాకుండా సొంత ఆలోచనతో కడితే ఏం చేసినట్టు అవుతుంది. పాపం చేసినట్టు. సో ఆ విధంగా కాకుండా మరి నోవాహు గురించి దేవుడు ఏమంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. నేను చెప్పినటువంటి విధంగా ఓడ నిర్మించాలి అంటున్నాడు. సో ఆ ఓడ ఎలా కట్టాలో అక్కడ కొలతలు ఇచ్చారు. చెప్పండి, దాని యొక్క ఎత్తు ఎంత చెప్పాలి. పొడవు వెడల్పు ఎత్తు. లెంత్ చెప్పండి. ఫస్ట్ పొడవు చెప్పండి. 300 మూరలు కదా. రైట్. వెడల్పు 50 మూరలు. 50 మూరలు. ఎత్తు 30 మూరలు. 30 మూరలు. ఓకే. సో ఒక మూర అంటే ఇంత, అవునా. సో మోచేతి నుంచి మరి ఇక్కడ 3 ఏళ్ళలో ఈ వేలు టిప్ వరకు కూడా దీన్ని మోర్ అంటారు. మీ అందరికి తెలిసిందే, తెలియదని కాదు. సో మళ్ళొకసారి చెప్తున్నాను. సో దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్యూబిట్ అంటారు. ఏమంటారు? క్యూబిట్. సో ఇప్పుడు ఒక క్యూబిట్ ఎంత అంటే 1 సంథింగ్, నేను మర్చిపోయాను, ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో ఇన్ని ఫీట్లు అనమాట. 1.2 ఆర్ సంథింగ్ ఫీట్స్ అనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మోరల్ అనేది కూడా ఫీట్ల లెక్కలో మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకి ఇల్లు కట్టేటప్పుడు ప్రతిదీ ఫీట్లలో చూస్తుంటాం కాబట్టి ఫీట్ల భాషలో మాట్లాడుకుంటే పొడవు వచ్చేసి 438 ఫీట్లు పొడవు. మీరు ఊహించండి, ఒక ఇల్లు ఎన్ని ఫీట్లు ఉంటుంది, ఒక గది ఎన్ని ఫీట్లు ఉంటుంది. 12 వేసుకోండి, 11, 12 వేసుకోండి మ్యాక్సిమం. ఇంకా 3 అంతస్తుల భవనం అంటే 3 12 36, 4 అంతస్తులు అంటే 48 ఫీట్లు. సో ఆ విధంగా మరి ఎత్తు 30 మూరలు అంటే ఎన్ని ఫీట్లు తెలుసా? 43.8 ఫీట్లు. అంటే మీరు ఎన్ని అంతస్తుల భవనం ఎత్తుందో చూడండి ఆ ఓడ. దాని ఎత్తు 30 మూరలు అంటే 43.8 ఫీట్లు. ఒక 4 అంతస్తుల భవనమా. రైట్. ఇంకా
పొడవు వచ్చేసి 438 ఫీట్లు, వెడల్పు వచ్చేసి 72.9 ఫీట్లు. దాన్ని మనం అంటే ఇంకా స్టడీ చేసేటప్పుడు బైబిల్ ఇంకా డీప్ గా స్టడీ చేసేటప్పుడు వాటికి వివరాల్లోకి వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి మాత్రం ఆ ఓడ ఖచ్చితంగా ఎలా ఉండేది మనకు అర్థం కాకపోవచ్చు. ఓకే, కానీ మనం చూస్తే చాలా పెద్ద షిప్ పెద్ద ఓడ కట్టాడు నోవాహు. దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారం నోవాహు కట్టిన ఓడ ఎంత పెద్దగా ఉందో మనం అర్థం చేసుకుంటాం. చాలా పెద్ద ఓడ. 1800 సంవత్సరాలు అంటే 19వ శతాబ్దం కాలంలో వరకు కూడా నోవాహు ద్వారా నిర్మించబడినంత పెద్ద ఓడ నిర్మించబడలేదంట. మీరు చూడండి, 19వ శతాబ్దం అంటే మిడ్ 1800s వరకు కూడా నోవాహు ఎంత పెద్ద ఓడ కట్టాడో అంత పెద్ద ఓడతో సరిసమానమైన మరొక ఓడ కట్టబడలేదు. అంత పెద్ద ఓడ అది నోవాహు కట్టిన ఓడ. ఓకే, సో ఇంకా చూస్తే గ్రేట్ బ్రిటన్ వాళ్ళు ఒక 1843లో ఒక పెద్ద ఓడ కట్టారంట. స్టీమ్ పవర్డ్ ఓషన్ లైనర్ అని పెద్ద ఓడ కట్టారు. దాని యొక్క పొడవు 322 ఫీట్లు మాత్రమే, వెడల్పు వచ్చేసి 51 ఫీట్లు మాత్రమే, ఎత్తు వచ్చేసి 32 ఫీట్లు. అవునా? సో 1843లో కట్టిన ఓడ కంటే కూడా నోవాహు కాలంలో కట్టబడిన ఓడ, అంటే నోవాహు కాలం ఎక్కడ, 1843 సంవత్సరం అంటే 19వ శతాబ్దం ఎక్కడ, క్రీస్తు శకము 19వ శతాబ్దం అంటే క్రీస్తు తర్వాత 1800, క్రీస్తు పూర్వం నోవాహు 8000 సంవత్సరాల క్రితం వ్యక్తి. సో బ్రదర్ 1500 అన్నారు కదా. సో నోవాహు చనిపోయే వరకు నోవాహు కుమార్ వరకు 1500 సంవత్సరాలు అనుకుంటే, మరి నోవాహు తర్వాత 500 సంవత్సరాల తర్వాత అబ్రహాం ఉన్నాడు. అంటే ఇటు 1800 ప్లస్ క్రీస్తు పూర్వం 5 సంవత్సరాలు. సో 2500 సంవత్సరాలు. 2500 ప్లస్ 1800 చెప్పండి ఎంత? 3500 ప్లస్ 3800, 3843 సంవత్సరాలు వరకు కూడా మరి నోవాహు కాలంలో కట్టబడినంత పెద్ద ఓడ కట్టబడలేదండి. వాస్తవానికి ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇంజనీర్ ప్లాన్ ఇస్తుంది తప్ప మనం కట్టలేము. అట్లాంటిది ఒక పెద్ద ఓడ కట్టాలంటే, ఓడ అంటే ఏంటి? నీటి మీద తేలాడాలి. నీటి మీద తేలాడేటువంటి పెద్ద ఓడ కట్టాలంటే ఎంత పెద్ద ఇంజనీరింగ్ స్కిల్ కావాలి, జ్ఞానం కావాలి. అవునా? సో మరి పెద్ద ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చాడు దేవుడు. సో సముద్రంలో అంత పెద్ద ఓడ కట్టడానికి కావాల్సినటువంటి ప్లాన్, ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చాడు దేవుడు నోవాహుకి. సో దేవుడికి అంత జ్ఞానం ఎక్కడిది? అంత పర్ఫెక్ట్ ప్లాన్. ఇప్పుడు ఆ ఓడ కట్టడం కదా, ఆ ఓడ ఏం చేయాలి? ఆ ఓడ తేలాడాలంట నీటిపైన. మరి ఆ విధంగా మరి పక్కా ప్లాన్ ఇచ్చేంత జ్ఞానం, ఇంజనీరింగ్ స్కిల్ లేదా ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఎక్కడ దేవుడికి? అప్పుడు ఇంకా సైన్స్ డెవలప్ అవ్వలే కదా. సైన్స్ డెవలప్ అవ్వకముందు దేవుడికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సైన్సే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. సైన్స్ దగ్గర నుంచి దేవుడు నేర్చుకున్నది కాదు, దేవుడి దగ్గర నుంచే సైన్స్ నేర్చుకుంటుంది. మానవులకి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆ సైంటిఫిక్ జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? సామెతల గ్రంథం చూస్తాం, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుంచి వచ్చును. దేవుడు ఎవరు? గాడ్ బై డెఫినేషన్ హీ ఈస్ ఆమ్నైషియంట్ గాడ్. దేవుడు నిర్వచనమే, దేవుడు అంటేనే సర్వ జ్ఞాని. అన్నిటిని గురించినట్టు జ్ఞానం ఆయనలో ఉంది. ఆయన దగ్గర నుంచి అన్ని రకాల జ్ఞానాలు మొదలైనవి. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరము లేదు. సో చూడండి, దేవుడు మరి అప్పుడే అంత వండర్ఫుల్ ప్లాన్ ఇచ్చి అంత పెద్ద ఓడ నోవాహు చేత కట్టించాడు దేవుడు. చూడండి దేవుని యొక్క గొప్పతనం మానవుల యొక్క గొప్పతనంతో పోలిస్తే ఎంత గొప్పదో చూడండి. మానవులు మరి నోవాహు ఓడ కట్టిన తర్వాత
ఓడ కట్టక మునుపు కనిపెట్టడం ఒక ఎత్తు అయితే, నోవాహు ఓడ కట్టిన తర్వాత దాన్ని చూసి కాపీ కొట్టడం కూడా రాలే మానవులకి. 8,000 సంవత్సరాలకి 3,800 సంవత్సరాల తర్వాత కూడా అంత పెద్ద ఓడ రావట్లేకపోయారు. ఈవెన్ టైటానిక్ ఓడ కూడా నోవాహు ఓడ కంటే కూడా చాలా చిన్నది, రైట్? సో ఆ విధంగా మరి ఆయన పేరేంటి, యూక్లిడ్స్ ఫ్లోటింగ్ బాడీస్ గురించినటువంటి లాస్ కనిపెట్టిన ఆయన ఎవరు, సైంటిస్ట్. ఆ లాస్ అన్ని దేవుడికి ముందుగానే తెలుసు, అవునా? ఎప్పుడో దేవుడు చేసిన తర్వాత ఎప్పుడో మానవులు వాటిని కనుగొని నానా తిప్పలు పడి నానా ప్లాన్స్ చేసి స్టడీస్ చేసి అప్పుడు కట్టారు. సో దేవుడి జ్ఞానం ఎంతో గొప్పది, రైట్? ఓకే. సో ఆ ఓడ గురించి మనం అర్థం చేసుకుంటున్నాం, అవునా? వాస్తవానికి ఆ యొక్క ఫ్లోటింగ్ బాడీస్ యొక్క లాస్, నియమాల గురించి దేవుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? అసలు వాటిని నియమించిన వాడే, వాటిని ఉంచిన వాడే దేవుడు, అవునా? సో మానవులు దేవుడు పెట్టినటువంటి లాస్, ఆ నియమాలన్నిటిని అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని వాటిని మళ్ళీ పరిశోధన చేసి వాటిని గురించి రాసుకోవాలి. ఇప్పుడు న్యూటన్స్ లాస్ అంటాం మనం, గ్రావిటేషన్ ఫోర్స్, ఇవన్నీ కూడా మానవులు చూసి గమనించి అర్థం చేసుకున్నారు. కానీ వాటిని నియమించింది ఎవరు? దేవుడు కదా. సో దేవుని జ్ఞానము మానవుల జ్ఞానం కంటే ఎంతో గొప్పది. సో అంత పెద్ద ఓడగట్టడానికి దేవుడికి మరి తగిన జ్ఞానం ఉంది. ఆయన ఆ ప్రణాళికను దేవుడు నోవాహు తెలియజేశాడు. సో ఆ ఓడ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు భూమి మీద మొత్తం మీదకి జలప్రలయం తీసుకురాబోతున్నప్పుడు మరి ఆ జలప్రలయంలో అందరితో పాటు నోవాహు అతని కుటుంబీకులు నశించిపోకుండా, ఇంకా చెప్పాలంటే కొంత అంటే జంతువుల జాతులన్నీ కూడా కాపాడబడటానికి ఉద్దేశించి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్లాన్ అనమాట, ఆ ఓడ ప్రణాళిక అనమాట. ఓకే. సో మరి చాలా జంతువులు ఆ ఓడలో పట్టాలి. మరి ఎన్ని రకాల జాతులను దేవుడు సృష్టించాడు మీరు ఆలోచన చేయండి. నోవాహు ఓడలో భూమి మీద ఉన్నటువంటి జాతులన్నీ అన్ని జంతువులు కూడా నోవాహు ఓడలో పట్టాలి. సో మరి ఒక్కొక్క జంతువు యొక్క సైజ్ ఏంటి, మరి ఎన్ని జంతువులు ఆ ఓడలో పడతాయి, అదంతా మరి దేవుడికి తెలుసా? ఆ మెజర్మెంట్స్, ఆ లెక్కలన్నీ దేవుడికి తెలుసా? తెలుసు దేవుడికి, అవునా? సో వాటన్నిటిని ముందుగా దృష్టిలో పెట్టుకొని మరి దాన్ని కొలతలను దేవుడు తెలియజేశాడు. ఓకే. సో ఆ విధంగా మరి దేవుడు ఇచ్చిన కొలతలు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అన్నమాట. ఓకే. సో ఆ ఓడ యొక్క కెపాసిటీ గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పండి. మనం చూస్తే ఆ ఓడ యొక్క వాల్యూమ్, నేను ఇచ్చాను కదా మెజర్మెంట్స్, ఆ ఫీట్లు లెక్క ఇచ్చా కదా, వాటన్నిటిని వాడి వాల్యూమ్ ఆఫ్ ద షిప్ మీరు కౌంట్ చేయండి. 14 lakh cubic feet అది, అవునా? చదరపు ఫీట్లు అంటే అది ఏరియా గురించి మాట్లాడినట్టయితుంది. కానీ ఇక్కడ వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ ఫీట్స్ అంటారు. వాల్యూమ్ ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. క్యూబిక్ ఫీట్స్ అని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, బ్రదర్ మోహన్ చెప్పాలి. ఓకే. సో ఇంత పెద్ద వాల్యూమ్ అన్నమాట. సో దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 522 రైలు డబ్బాలు పడతాయి అంట. ఏంటి, ఒక రైలుకి ఎన్ని పెట్టలు ఉంటాయి మనకు తెలియదు, కానీ 522 రైలు పెట్టలుకి ఎంత వాల్యూమ్ ఉంటుందో అంత వాల్యూమ్ అనమాట, అంత పరిమాణంలో ఈ యొక్క ఓడ ఉంది. సో చాలా మంది ఏమడుగుతారంటే, మరి భూమి మీద అన్ని జాతుల జంతువులు ఉంటే అవన్నీ ఎట్లా పట్టడం ఎట్లా సాధ్యం? ఒక ఏనుగు ఉంది అనుకోండి, అది భారీ కాయం అది, మరి ఏనుగులు, జిరాఫీలు ఇవన్నీ ఎలాగా మరి పట్టుంటాయి చెప్పండి? సో ఇది సమంజసమైన ప్రశ్న కాదా? సమంజసమైన ప్రశ్నే. సో ఇవన్నీ ఎలా పట్టుంటాయి? బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఇది లైవ్ ఇస్తున్నాం.
దయచేసి Praise తర్వాత the Lord, మాట్లాడండి. praise the Lord. It's very happy to see you all. బ్రదర్ సత్య, Yes, yes. this is going live. Can you please be silent? We'll speak afterwards, right? Okay. సో చూడండి, ఆ జంతువులన్నీ కూడా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి కదా, అవన్నీ ఆ ఓడలో ఎలా పడతాయి అని చెప్పేసి మరి వాళ్ళు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, దేవుడి జ్ఞానాన్ని మనము ప్రశ్నించడం తప్పేం లేదే, కానీ అర్థం చేసుకోవడానికి ప్రశ్నించడం వేరు, అదంతా తప్పు అంటే ఎదిరించడానికి ప్రశ్నించడం వేరు. ఒకవేళ అర్థం చేసుకోవడానికి ప్రశ్నించే వాళ్ళకి నేను చెప్తున్న సమాధానం ఏంటి చూడండి, ఆ ఓడలోనికి తీసుకెళ్ళేటప్పుడు దేవుడు అసలు ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆ జంతువుని అంటే, ఆ జాతులను కాపాడటానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. సో మొట్టమొదటి పాయింట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జాతులు కాపాడుకోవడానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇంకొక ప్రశ్న అడుగుతాను మీ అందరికీ, మీరందరూ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, బైబుల్ చదివి ఉంటారు కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ ఓడ జలప్రలయం వచ్చిందనే సంగతి మీకు తెలుసు కదా, స్టోరీలో కొంచెం ముందుకు వెళ్తున్నాను. సో జలప్రలయం నుంచి తప్పించుకోవడానికి దేవుడు నోవాహుకి ఓడ కట్టుకోమన్నాడు. ఆ జలప్రలయం వచ్చేసింది, ఓడగట్టం అయిపోయింది, జలప్రలయం వచ్చేసింది. సో జలప్రలయం రాకమునిపే నోవాహు తన కుటుంబం ఆ జంతువులన్నీ కూడా ఓడలోకి వెళ్ళాయి. ఆ జలప్రలయం భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతకాలం జలప్రలయంలో ఉన్నారు అంటే, ఆ ఓడలో ఎంతకాలం ఉన్నారు నోవాహు తన కుటుంబం ఆ జంతువులన్నీ? 200 డేస్ ఎబో అనుకుంటా. ఓకే, సో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సో చెప్పండి సిస్టర్. ఓకే, నో ప్రాబ్లం. సంవత్సరం పైన ఉన్నారు తెలుసా, సంవత్సరం 1 నెల 17 రోజులు 8 రోజులు ఉన్నారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అది చూడాలి నేను ఒకసారి, కానీ 1 సంవత్సరం పైన ఉన్నారు. ఓకే, సో చాలా మంది క్రిస్టియన్స్ కి తెలియదు ఈ విషయాలు. ఒకసారి మా ఫ్రెండ్ చెప్తే మా ఫ్రెండ్ ఆర్గ్యూ చేశాడు అనమాట. ఒక పాస్టర్ గారు చెప్తే ఆ పాస్టర్ గారు కూడా బాగా వాదించాడు. నన్ను నేను సొంత కవిత్వాలు ఏం చెప్పట్లేదు, అక్కడే బైబుల్లోనే ఉంది, మీకు తీసి చూపిస్తానని చెప్పేసి చూపించాడు వాళ్ళకి. ఓకే, మీకు కూడా కావాలంటే మీకు కూడా చూపిస్తాను నేను. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఆ నోవాహు ఓడలోనికి ఆ జంతువులని ఎలా పట్టాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ జంతువులని ఎలా పట్టాయంటే చూడండి, ఆ జంతువులు లోపలికి వెళ్ళాలి, 1 సంవత్సరం పాటు ఆ ఓడలో ఉండాలి, సంవత్సరం తర్వాత బయటికి రావాలి. అంటే చూడండి, ఒకవేళ మంచి పెద్ద పెద్ద జంతువులు కాస్త వెళ్ళాయనుకోండి ఓడలోకి, అవి అక్కడ పిల్లలు కలిగానుకోండి, ఈ ఓడలోనికి వెళ్ళినవి కాస్త ఇంకా అక్కడ పిల్లలకు సంతానోత్పత్తి జరిగి మొత్తం అసలు నిండిపోద్ది, ఇంకా పొంగి పొరలేదు అనమాట. మనం పాలు పెడితే పొంగి చూసారా, ఆ ఓడ పొంగి పొరలాలన్నమాట. కొన్ని జంతువులు నీళ్ళల్లో పడిపోవాలి. అలా జరగకుండా దేవుడు ముందుగా ఏం చేశాడంటే, దేవుడు యంగ్ వన్స్, సో ప్రతి జంతువు కూడా పిల్లలుగా ఉన్న జంతువుని దేవుడు నోవాహు దగ్గర తీసుకెళ్ళాడు. ఆ పిల్లలుగా ఉన్నటువంటి జంతువులు ఆ ఓడలో ప్రవేశించినాయి. ఓకేనా, సో పెద్దవి కాకుండా పిల్లలు వెళ్ళినాయి అన్నమాట జంతువులు ఓడలోనికి. సో ఇప్పుడు అర్థమైందా? ఒక అతను వుడ్మరాపి అనేటువంటి వ్యక్తి వీటి గురించి అంచనా వేసి చెప్తా ఉన్నాడు. 240 గొర్రెలు ఒక రైలు పెట్టెలో పడతాయంట. అర్థమైందా? అంటే నోవాహు యొక్క ఓడ పరిమాణంలో 125,000 గొర్రెలు పడతాయంట. ఓకే, ఒక యావరేజ్ గా ఒక భూమి మీద ఉన్నటువంటి జంతువు యొక్క యావరేజ్ సైజ్ చూస్తే ఒక గొర్రెపిల్ల సైజ్, యావరేజ్ సైజ్ అంటే ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, ఆ ఏనుగు పిల్ల గొర్రెపిల్ల సైజ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉండొచ్చు బహుశా, అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. ఒక యావరేజ్ సైజ్ చూస్తే ఒక గొర్రెపిల్ల సైజ్ అన్నమాట ఒక్కో జంతువుకి. సో ఆ విధంగా కేవలం 11% జంతువులు మాత్రమే ఒక గొర్రెపిల్ల కంటే ఎక్కువ సైజులో ఉండేటువంటి జంతువులు. ఎంత? 100%లో 11% మాత్రమే గొర్రెపిల్ల సైజు కంటే కొంచెం పెద్దగా ఉండే సైజులో ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మరి
చూడండి 11% జంతువులు మాత్రమే గొర్రె పిల్ల సైజు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే, ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి జంతువులన్నీ పడతాయా లేదా? పిల్ల జంతువులన్నీ. గొర్రె పిల్లలు కూడా గొర్రె పిల్ల కాకుండా గొర్రె పిల్లలు వేసుకోండి మీరు. అట్లాంటి జంతువులన్నీ కూడా మరి ఓడలో ఒక సంవత్సరం ఉంటే ఆ సంవత్సరం ఉంచితే మరి ఏవి కూడా పిల్లలు పుట్టవు, అవునా? ఒక సంవత్సరంలో ఎదిగేసి పిల్లలు పుట్టేస్తాయా? అంటే ఒకవేళ ఎదిగి పిల్లలు పుట్టినా కూడా సరిపడే విధంగా దేవుడు వెసులుబాటు చేశాడు. ఓకే, సో ఆ విధంగా మనము మరి ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి కొలత ప్రకారం ఆ ఓడ పరిమాణము మరి భూమి మీద అప్పుడు ఉన్నటువంటి జాతుల జంతువులన్నింటినీ అకామిడేట్ చేయడానికి, అంటే పట్టే విధంగానే దేవుడు ఉంచాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో దేవుడు మరి నోవాహుకి ఇచ్చిన కొలతలు చొప్పున మరి నోవాహు ఆ ఓడ కట్టాలి. ఓకేనా? సో దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పిన విధంగానే విషయాలని మానవులు చేయాలని దేవుడు కోరుతున్నవాడు. గాడ్ ఆల్వేస్ వాంట్స్ మ్యాన్ టు ఫాలో హిస్ ప్లాన్. దేవుడి యొక్క వాక్కును, దేవుడి యొక్క మాటని మానవుడు అనుసరించాలని దేవుడు కోరేవాడు. నోవాహుకి వదిలిపెట్టలేదు దేవుడు. ఏ విధంగా నోవాహు రక్షించబడాలి, నోవాహు యొక్క కుటుంబము, ఆ జాతుల జీవులన్నీ కూడా కాపాడబడాలో మరి ఆ రక్షణ మార్గాన్ని దేవుడే నియమిస్తున్నాడు. ఓకేనా? రైట్. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. రేపటి రోజున ఇంకొన్ని విషయాలు మాట్లాడతాం. ఓకే, బ్రదర్, అంటే ఇప్పుడు విగ్రహారాధన అంటే మనకు తెలియని దాన్ని, అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనకు క్లియర్గా తెలియకుండా ఆరాధించినా అది విగ్రహారాధనేనా? అంటే ఇప్పుడు బైబిల్ని మనం క్లియర్గా తెలుసుకోకుండా, దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోకుండా, దేవుడు ఏం చెప్పాడో బైబిల్లో అది క్లియర్గా తెలుసుకోకుండా మనం దేవుణ్ణి ఆరాధించిన, మిడిమిడి జ్ఞానంతో ఆరాధించిన అది విగ్రహారాధనేనా? అంతే కదా? అవునా? ఓకే. అంటే దేవుడు తన గురించి తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో అలా కాకుండా వేరే విధంగా ఆరాధిస్తే విగ్రహారాధన అవుతుందా లేదా? అంటే ఉదాహరణకి బేసిక్ గా మీరు ఆ పాయింట్ బేసిక్ గా తీసుకోండి. మరి దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్ళకండి ఆ పాయింట్ ని. ఆ విధంగా ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్తే ప్రతి ఒక్కరు భయపడతారు. చూడండి, ఒక పసిపిల్లవాడు ఉన్నాడు. పసిపిల్లవాడు తల్లిదండ్రుల గురించి పోతుంది తెలుసా? తెలియదు. కానీ తల్లిదండ్రులతో సంబంధం, రిలేషన్షిప్ కలిగి ఉంటాడా లేదా? అలాగా నిజ దేవునితో సంబంధం, సహవాసం కలిగి ఉండొచ్చు మనం. ఓకేనా? అయితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, దేవుడు స్పష్టంగా, ఇప్పుడు ఎనీ క్రిస్టియన్ బైబిల్ గ్రంథంలో ఎవరైనా సరే, మరి అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. బైబిల్ గ్రంథంలో దేవుడు దీర్ఘశాంతుడు ఉందా, నిత్యశాంతుడు ఉందా? దీర్ఘశాంతుడు. కానీ చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు, కేవలం ప్రేమ గలవాడు మాత్రమే. ఇంకొంతమంది క్రైస్తవ బోధకులు ఏం చేస్తున్నారు తెలుసా, దేవుడు ప్రేమ గలవాడు అంటే ఎవరిని నరకంలో పంపించడం చెప్తున్నారు. అది వాక్యానుసారమైన బోధన. అలాంటి దేవుడా బైబిల్లో దేవుడు? లేదు. సో చూడండి, పసిపిల్లలు వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి చెప్తే అంగీకరించాలా లేదా? చెప్తే అంగీకరించాలి కదా. సో దేవుడు వాక్యంలో దేవుడు తన గురించి తాను ఏ విధంగా తెలియజేసుకున్నాడో ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకోండి, వచనాలు చూపించినప్పుడైనా తెలుసుకోవాలి కదా. దేవుడు కేవలం ప్రేమ గలవాడు కాదు, ఆయన పరిశుద్ధుడు కూడా. దేవుడు కేవలం కనికరం గలవాడు కూడా కాదు, ఆయన న్యాయం గలవాడు కూడా. కేవలం కృప గలవాడు కాదు, ఆయన నీతి గలవాడు కూడా. దేవుడు పరిశుద్ధత, నీతి, న్యాయాలు పక్కన పెట్టి ఎవరిని ప్రేమించడు, ఎవరిని కనికరించడు, ఎవరిని కృప చూపించాడు. అందుకే పాప పరిహారం జరగాలి. అదేవిధంగా పాప పరిహారాన్ని బట్టి దేవుడు ప్రేమ, కనికరము, కృప చూపించేటువంటి అవకాశం ఉందన్నమాట. సో పాపులైన వారి యొక్క పాపములు పరిహరించబడకుండా ఎవరిని దేవుడు కనికరించడు, కృప చూపించడు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద
ప్రొపిచియేషన్, పాప పరిహారాన్ని, ఆ రక్షకుని యొక్క బలియాగాన్ని ఆధారం చేసుకునే దేవుడు వాళ్ళని కనికరించి కృప చూపిస్తాడు. కానీ ఆ విధంగా అనుకోకుండా కాదు దేవుడు ఎప్పుడు ప్రేమించేవాడు, ఎప్పుడు కనికరించేవాడు అని వీళ్ళకి ఇష్టమైన దేవుడిని వీళ్ళు తయారు చేసుకుంటారు చూసారా, దాన్ని విగ్రహారాధన అంటున్నాం. అర్థమవుతుందా? సో దేవుడు వాక్యంలో దేవుడు స్పష్టంగా చెప్పినా అలా కాకుండా మాకు ఇలాంటి దేవుడు కావాలి అని వాళ్ళు ఊహించి కల్పించి బైబిల్లో లేని దేవుడిని చేసుకొని ఆరాధిస్తే దాన్ని ఏమంటారు? అర్థమైందా? సో అది విగ్రహారాధన అంటున్నాను. అంతేగాని దేవుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు నేను చెప్పే వాక్యం చెప్పే నేనే ఇంకా దేవుని పూర్తిగా అర్థం చేసుకోలేదు. సో కొంత మటుకు దేవుడు తన వాక్యంలో ఆయన గురించి ఇచ్చిన ప్రత్యక్షతను అంగీకరించి అర్థం చేసుకుని దాన్ని బట్టి దేవుని ఆరాధిస్తున్నాం తప్ప పూర్తిగా 100% పర్ఫెక్ట్ గా ఎవరు అర్థం చేసుకొని ఆరాధించారు. ఇంకా దేవుని తెలుసుకుంటూనే. ఓకే సిస్టర్, రైట్. ఈ రోజు మనం చెప్పుకున్న దాంట్లో అన్నా అంటే మనం ఈ రోజు మన అంశంలో దేవుడు మనలని నీతిమంతులుగా తీర్చినట్టుగా చూస్తున్నాడు, తీర్చాడు అనేది మనం చెప్పుకున్నాం. అది మన క్రియలను బట్టి కాదు, నోవాహు జీవితాన్ని బట్టి గమనించినట్లయితే. మరి చాలా ప్లేసెస్ లోపల, చాలా బోధకులు, చాలా చర్చెస్ లోపల చెప్పే మాట ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి దాదాపు ఆ రోమిల పత్రిక ఎవరునూ నీతిమంతులు లేడు, అంటే పాపం లేని వాడు ఎవడునూ లేడు, మనవులందరూ పాపులే అనేటువంటి వాక్యాన్ని మళ్ళీ సంఘంలో బోధించడం అనేది అది అంటే దాన్ని ఎట్లా తీసుకోవాలంటారు? ఇప్పుడు అంటే దేవుడేమో స్పష్టంగా మనల్ని న్యాయమంతులుగా తీర్చెను అనేది మనకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. మనల్ని అట్లా చేశాడు దేవుడు. మళ్ళీ ఈ వచనాన్ని మనకు చూపెడుతూ, అంటే ఎందుకు మళ్ళీ ఈ వచనాన్ని చూపెడుతున్నాము అంటే అన్యులకైతే చెప్పొచ్చు మనం పాపులుగా ఉన్నాము అని చెప్పితే వాళ్ళు అర్థమవుతుంది. కానీ మనల్ని తీర్చాడు అన్నప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే. సో అక్కడ యాక్చువల్గా రోమా పత్రికలో ఆ సందర్భంలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడన్నప్పుడు అందరూ పాపులే, ఎవరు నీతిమంతులు కాదు, వాళ్ళ యొక్క క్రియల ద్వారా ఎవరు నీతిమంతులు కాలేదు అనేది చెప్తున్నాడు. అయితే అదే రోమా పత్రికలో అదే 3వ అధ్యాయంలో అక్కడేముంది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డు. మీరు ఫస్ట్ సారి నన్ను వాక్యం చెప్పమన్నప్పుడు, సువార్త చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను, గుర్తుందా మీకు? ధర్మశాస్త్రం యొక్క క్రియల వల్ల ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కానీ ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుడి నీతి బయలుపరచబడుతుంది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అనేది ఏంటి? యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనదై నమ్ము ప్రతివానికి కలుగు నీతి అయి ఉన్నది, దేవుని నీతి అయి ఉన్నది అని చెప్పి మనం చూస్తాం. సో ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీర్చి వారిని ఆ విధంగా ఎంచి అంగీకరిస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చటము అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిపూర్ణుడు, ఆయన నీతి విషయం కానీ పరిపూర్ణత విషయం కానీ ఆయన రాజీ పడ్డాడు. అర్థమైనా? ఆయన ఏ మాత్రం కూడా రాజీ పడ్డాడు. మరి ఏ విధంగా నీతిమంతులుగా ఎంచుతున్నాడు, ఏ విధంగా అంగీకరిస్తున్నాడు మానవులు అంటే, చూడండి, సువార్త చాలాసార్లు సువార్త చెప్పామన్నా బయటికి పోయి ఏం చెప్పారంటే, రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏంటి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడని గ్రహించి మహిమను పొందారు. అది సువార్త దుర్వార్త? అది దుర్వార్త, బ్యాడ్ న్యూస్. అది ఆ సువార్త ఎక్కడ ఉంది? దాని కింద వచనము పై వచనం 22వ వచనం ఇలా చెప్తుంది కదా. సో కింద వచనం ఏమంటది? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఒక వ్యక్తి, ఎవరు నీతిమంతులు లేరు, నీతిమంతులు మరి ఎలాగా అవుతున్నారు? ఆయన కృప చేత ఉచితంగా నీతిమంతులు అవుతున్నారు. అయితే దేన్ని ఆధారం చేసుకొని? క్రీస్తు యేసు యొక్క విమోచనము ద్వారా. యేసు ప్రభు మన కొరకు మనల్ని విమోచించడానికి బలయ్యాడు. ఆయన యొక్క విమోచనాన్ని బట్టి మనకి ఏం కలుగుతుంది? విశ్వాస మూలమైన నీతి కలుగుతుంది. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. సో ఆ విధంగా దేవుని విశ్వాసం ఇచ్చిన వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు అనేది పూర్తి బైబిల్ యొక్క సందేశం. ఓకే, అది
ఆదికాండం మొదటి అధ్యాయంలో నుంచి మొదలయ్యి చివరి అధ్యాయం వరకు కూడా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా ఉన్నటువంటి ప్రిన్సిపల్ అది. సో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇంకా నీతిమంతులు కాదు, కానీ నీతిమంతులుగా ఎంచి అంగీకరిస్తున్నాడు. ఈ నీతి ఎవరి నీతి? అది దేవుని యొక్క నీతి, లేకపోతే రక్షకుడి యొక్క నీతిని దేవుడు ఏం చేస్తున్నాడో మనకి ధరింపజేస్తున్నాడు. ఓకేనా బ్రదర్? ఓకేనా. అంటే మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ బోధకుల సంఘాల్లో ఎందుకు మరి నీతిమంతులుగా దేవుడు తీర్చిన తర్వాత ఇంకా మనం నీతిమంతులుగా కాదు అని ఎందుకు చెప్తున్నారనే మీరు అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథము ఆ మాటలు ఎందుకు చెప్తుందో నేను మీకు వివరించాను. అయితే మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఇంకా నీతిమంతులు లేరు అని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది కావాల్సింది. మీరు అడగాల్సిన సరైన ప్రశ్న ఏంటంటే, మరి నోవాహు విశ్వాసం మూలంగా నీతిమంతులు తీర్చబడితే ఈ విధంగా సోకాళ్ళు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధన భక్తులందరూ ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ దేవుడి చేత నీతిమంతులు కావటానికి, దేవుడి చేత ఘనత పొందడానికి కారణం వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచడమైతే, ఎందుకు వీళ్ళందరూ సొంత భక్తి చేత దేవుడి ఎదుట గొప్ప వాళ్ళుగా మనకి చూపించబడుతున్నారని మీరు అడగాలి. యాక్చువల్గా అవునంటారా కదంటారా? అర్థమైందా? సో ఉదాహరణకి నా అనుభవం చెప్పాను నేను. మా చర్చిలో మా పాస్టర్ గారు ఉంటారు కదా, సేవకుడు, ఆయనను చూసి, లేకపోతే ఆయన స్థాపించిన ఈ సంఘాలన్నీ కూడా ఎవరైతే స్థాపించారో, నేను హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆ హెబ్రోన్ సంఘాల్లో మరి బక్సింగ్ గారు స్థాపించారు. మరి మా సేవకుడు మా పాస్టర్ గారు చాలా పెద్ద భక్తిపరుడు కాబట్టి దేవుడు ఆయన్ని అంగీకరించాడు. బక్సింగ్ గారు మా పాస్టర్ గారి కంటే పెద్ద ఆయన కనుక ఆయన భక్తిని బట్టి ఆయన అంగీకరించాడు. నేను ఒక దుర్మార్గుని, నేను ఒక ఏ అర్హత లేని పాపిని, నన్ను అంగీకరించి నన్ను పరలోకం తీసుకెళ్ళడం అంటే ఇంకా అది కలే అనుకున్నాను. మొత్తం బైబిల్ చదువుతున్నా, చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, అంతా చేస్తున్నా, కానీ నా కాన్ఫిడెన్స్ లేదు దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు. ఎందుకు అంటే, సో అక్కడ దేవుడి యొక్క వాక్యం ఎలాగ మా ముందు ప్రజెంట్ చేయబడిందంటే, దేవుని చేత ఒక వ్యక్తి దేన్ని బట్టి అంగీకరించబడతాడంటే మహాభక్తుడైతే అంగీకరించబడతాడు. బైబుల్లో మరి దావీదు గురించి, అబ్రహాం గురించి, యోసేపు గురించి చెప్పినప్పుడు, మోషే గురించి, వీళ్ళందరి గురించి చెప్తుంటబ్బా వీళ్ళందరూ చాలా గొప్ప భక్తులు. అలాంటి పెద్ద భక్తుల్లో ఒక పెద్ద భక్తుడు బక్సింగ్ గారు, తర్వాత మా సేవకుడు ఇంకో పెద్ద భక్తుడు, వీళ్ళందరూ చాలా గొప్ప భక్తులు. వీళ్ళు దేవుని చేత అంగీకరించబడతారు. వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మా ప్రార్థన దేవుడు పట్టించుకోడు, మా భక్తి ఏపాడిది అని మేము అనుకునేవాళ్ళం. అర్థమైందా? ఈరోజు చాలా మంది భక్తుల్ని ఎలా చూస్తున్నారంటే, వాళ్ళు చాలా పెద్ద భక్తులు, వాళ్ళు చేసినటువంటి నీతి కార్యాలను బట్టి దేవుడు వాళ్ళని అంగీకరిస్తున్నాడు అని చూస్తున్నారు. ఎందుకంటే అలాగా ప్రజెంట్ చేయబడింది. అవునంటారా కాదంటారా? మరి అది నా అనుభవం. నేను చాలా మంది చూసినప్పుడు వాళ్ళ యొక్క అవగాహన కూడా అట్లే ఉంది. చూడండి, నోవాహు దేవుడి దృష్టిలో కృప పొందాడని స్పష్టంగా ఉంది. నోవాహు నీతిమంతుడు అంటే ఎట్లా నీతిమంతుడు అయ్యాడు? తన సొంత నీతిని బట్టి కాదు, దేవుని కృప ద్వారా, దేవుని విశ్వాసం బట్టి కలిగి దేవుడు ఇచ్చినటువంటి నీతి. ఓకే అన్న. అంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే, అంటే నాకు ఇప్పుడు మనము ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా అన్న, దేవా నేను ఇంకనూ పాపినై ఉన్నాను, నేను పాపాత్మను దేవా అనేది అది నిజంగా తగ్గించుకునేదా, లేకపోతే మన మాటల ద్వారా వచ్చేదా? లేదంటే దేవుడు నీతిమంతుడిగా, అంటే ఒక దేవుడేమో మనల్ని నీతిమంతుడిగా తీర్చడానికి విధంగా చూస్తూ మనల్ని కృప అనుగ్రహించాడు కదన్న. మరి మనం చేసే ప్రార్థన లోపల దాన్ని తిరస్కరించి లేకపోతే దాన్ని అంగీకరించకుండా ఇంకా పాపులుగానే ఉన్నానని మనం ప్రార్థిస్తున్నాము, అది అది కరెక్టే అంటారా? అంటే ఎవరికి వాళ్ళు హృదయ పరిశీలన చేసుకోవాలి. వాస్తవానికి అయితే మనము దేవుడు ఎదుట వచ్చినప్పుడు మనము ఎవరి నీతిని బట్టి వెళ్తున్నాం అంటే మన సొంత నీతిని బట్టి కాదు, దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతిని బట్టి వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మనము ఆ దేవుడి యొక్క కృప ద్వారా, కనికరం ద్వారా దేవుడు మన నీతిమంతులుగా తీర్చకపోతే మనంతటా మనకు ఏ నీతి లేదు. అర్థమైందా? సో దేవుడి దగ్గరికి నేను భయపడితే వెళ్ళను, అంటే ఏదో దేవుడు నన్ను ఒప్పుకుంటాడో లేదో అనేటువంటి కాన్ఫిడెన్స్ లేకుండా వెళ్ళను. కాన్ఫిడెంట్ గా ధైర్యంగా వెళ్తాను దేవుడి దగ్గరికి. ఎందుకంటే దేవుని అందరూ నేను విశ్వాసించినప్పుడు దేవుడు నన్ను కనికరించి కృప చూపించి నాకు నీతిని ఆపాదించాడు, నన్ను నీతిమంతులుగా ఎంచి అంగీకరిస్తున్నాడు. ఆ రక్షకుని ద్వారా, ఆ రక్షకుని నామంలో దేవుని చేత నేను అంగీకరించబడ్డాను అనే నిశ్చయతతోనే వెళ్తాను. బట్ అట్ ద సేమ్ టైం
అదే సమయంలో నా అంతట నేను ఓకే దేవుడు ఎదుట ఇప్పటికీ నేను ఎలా ఉన్నాను? నరకపాత్రుడిని తెలుసా? ఇప్పటికీ ఎప్పటికీ నేను నరకపాత్రుడిని. సో నాకు దేవుడు ఎదుట కేవలం నాకు ఉన్నటువంటి స్టాండ్ అంగీకారము దేన్ని బట్టి కలిగిందంటే దేవుడి యొక్క కనికరం కృప ద్వారా, దేవుడు నా కొరకు రక్షకుడిని అనుగ్రహించడం ద్వారా, దేవుడు నా కొరకు చేసిన దాన్ని బట్టి నాకు దేవుడి యొక్క కనికరం కృప, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటువంటి అభ్యం ఇచ్చాడు దేవుడు. బట్ నేను నా అంతటా నేను ఎటువంటి వాడిని? నేను నరకపాత్రుడిని. ఈ విషయం, ఈ ఎక్నాలజింగ్ అనేది మర్చిపోకూడదు. అర్థమైందా? దేవుడి వాక్యంలో దేవుడు ఈ విషయాన్ని పక్కన పెట్టట్లేదు. మనం ఒకవేళ పరలోకం పోయి యుగ యుగాలు ఉన్నా కూడా మనం దేవుడి ఎదుట ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సింది. దేవా, నా అంతటా నేనుగా నీ ఎదుట కనికరింపబడిన వాడిని, నీ కృప పొందిన వాడిని, కానీ నా అంతటా నేనుగా నరకానికి పాత్రుడైనా నన్ను నువ్వు ఎంతగా కనికరించావు, ఎంతగా కృప చూపించావు, ఎంతగా నన్ను అంగీకరించావు అని దేవుడు స్థుతిస్తాం. సో ఇది బ్యాలెన్స్ గా ఉండాలన్నమాట. షుడ్ బి బ్యాలెన్స్. మనం మన యొక్క అయోగ్యత గుర్తిస్తాం, దేవుని యొక్క యోగ్యత గుర్తిస్తాం, దేవుడి యొక్క మంచితనం గుర్తిస్తాం. ఓకే బ్రదర్? రెండు అవసరం. సో దేవుడు చూపినటువంటి కృపను మనము, దేవుడు ఇచ్చిన నీతిని మనం, మీరే మాట అన్నారు, మంచి చెప్పారు మీరు. అంటే దాన్ని గుర్తించకుండా, అంటే దేవుడు ఇచ్చిన దాన్ని, అంటే అది దేవుడేమో మనల్ని ఆ విధంగా చూస్తా ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లేకుండా చూడండి. మా హెబ్రోన్ చర్చెస్ లో కూడా, ప్రభా నేను పందిని ప్రభా, నేను కుక్కని ప్రభా అని అంటుంటారు. అది మీరు అడిగి అన్నట్టుగా నిజంగా మరి అంత హీనంగా వాళ్ళ గురించి వాళ్ళు దేవుడి ఎదుట ఒప్పుకుంటున్నారో లేదో నాకు అనుమానమే. సో అతిగా తగ్గించుకోవడం అంటే, అతిగా లేని దాన్ని నేను సాతాను ప్రభా, నేను అపవిత్రాత్మ ప్రభా అంటే అది ఏమంటారంటే ఓవర్ యాక్షన్ అవుతుంది. సో అలాగే ఏం అవసరం లేదు. నేను పాపిని ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి వింటా ఉన్నామన్న ప్రేయర్ లో, కానీ దేవుడు అట్లా చూడట్లేదు కదా అనేది. అదే కదా దేవుడు మనల్ని నేను కంప్లీట్ చేసిందో చెప్తాడు కానీ. సో దేవుడు బ్యాలెన్స్ గా మన గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? మనం పాపులం, మనం శిక్షకు తగిన వారు. ఓకే, అదే సమయంలో దేవుడు కనికరం కృప ద్వారా రక్షకుని బట్టి మనల్ని. సో ఈ హెల్దీ బ్యాలెన్స్ అవసరం మనకి. ఓకే, బ్రదర్ సత్య చెప్పండి. సారీ, అదే నడుస్తూ వింటున్నాను నేను ఇది. అన్నా ఇది అంటే ప్రార్థన చేసేటప్పుడు అన్న ఒక క్వశ్చన్ వేశారు కదా, అంటే యేసు రక్తంలో కడగబడాలి మేము అని ప్రతి సమయంలో ప్రార్థన చేస్తుంటాం కదా. అయితే మీరు చెప్పినట్లు దేవుడి నీతిని బట్టి మాత్రమే మనము పరిశుద్ధులమయ్యాం. అంటే మనం ప్రతిరోజు యేసు రక్తంలో కడగబడవలసి ఉన్నవారమే కదా. అంతే. యాక్చువల్గా అన్ని కూడా ఇప్పుడు దాకా స్టోరీ ఎంతవరకు చెప్పుకున్నామో లెసన్స్ అడగాలి. యాక్చువల్ గా మీరు అది అవుట్ ఆఫ్ అతీతంగా వెళ్ళేసి సంఘకాలంలో అడిగే ప్రశ్నలు అడుగుతున్నారు. అవునవును. ఎనీహౌ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, అవును, ప్రతిదినం యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడుగుబడుతూనే ఉండాలి. ఓకే ఓకే బ్రదర్.